శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి చరణారవిందములకు అంజలి ఘటిస్తున్నాను. నిర్వాహకులకు, భాగవతోత్తములకు అందరికీ దాసుడనై మీ అందరి అనుగ్రహం వల్ల తిరుప్పావై మీ సన్నిధిలో అనుభవించే భాగ్యం లభించింది. ఒక విధమైన బాహ్యంగా ఉన్నదని అంటున్నది, నాకు ఉన్నదో లేదో తెలియనిది స్వామి కటాక్షం చేత ఏదో ఒక ప్రేరణ కలిగింది. ఈసారి భాగ్యనగరంలో తిరుప్పావై చెప్తే బాగుండునని మా ఆప్తుల వల్ల దానిని సిద్ధం చేశారు మా స్వామి. వారి అనుగ్రహం చేత బయలుదేరాను. చెప్పగలనో లేదో నిత్యం అనుమానమే, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, కానీ జరుగుతోంది. మా మిత్రులు గీతామృతరావు గారు అప్పుడే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిన నుంచి తిరుప్పావై వీడియో తీయాలి అని ఆయన సంకల్పం. అది చాలా ఖర్చుతో కూడిన పని, ఒక సామాన్య సంసారి వద్దని వారిస్తున్నాం మేము, జీరస్వామి కూడా. అది ఇన్నాళ్ళు జరగలేదు. వారి దంపతులు చాలా దీక్షగా ఈసారి ఏమైనా వస్తున్నారు కనుక, మరొస్తారో రాడో నమ్మకం లేదు కనుక ఇక్కడే ఇప్పుడే తీయాలని వారు సంకల్పించారు. తీశారు. వచ్చేసే క్యాసెట్లు చూసాం, చాలా అందంగా ఉన్నాయి. నిజంగా అది వారి కోరిక నెరవేరింది, నా కోరిక నెరవేరింది. దీనికి ఎంతకీ కారణమెవరు? మా స్వామి విశేష కటాక్షం. వారు రారు కళ్యాణానికి అని ఇన్నాళ్ళు చాలా నిస్పృహతో నిరాశతో ఉన్నాం. ఎన్నోసార్లు ప్రార్థన చేశాం, కానీ వారికి అవకాశం లేదు. న్యాయంగా రావడానికి ఎక్కడా తీరుపోవటం లేదు. కానీ వారు కూడా వస్తామని ఇవాళ ఒక శుభవార్త మనకు పంపించారు. చాలా అదృష్టవంతులం. ఆండాళ తల్లి సంవత్సరం మన ఎందు పరిపూర్ణంగా అనుగ్రహించి ఉంది. మన గోష్ఠి ఎందు ఎంత విశేషమైన ప్రీతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తోంది. ఎందరో పెద్దలు మీరందరూ వచ్చి వింటున్నారు నా అదృష్టం వల్ల, స్వామి కటాక్షం వల్ల. అలాగే కళ్యాణం కూడా స్వామి ఏం చేస్తారు, మనకి నిజంగా పెద్ద పండుగ ఆ రోజు. ఈ మామూలు పెద్ద పండుగ కాదు. స్వామివారి సన్నిధిలో ఆండాళ తల్లి కళ్యాణాన్ని మనమందరం చేసుకుని అనుభవిస్తాం. చాలా అదృష్టం ఈ సంవత్సరం నాకు, మీకు కూడా. మీకు ఏటా ఉంటుంది, నాకు ఈ సంవత్సరం. నిజాత ఇటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామి పాదపద్మాలకు అంజలి ఘటిస్తూ అనుగ్రహించినందుకు వారిని విశేషంగా మనసులో కృతజ్ఞతాభావంతో వారి పాదములపై శిరసు మోపి వారిని అనేక విధములుగా సేవిస్తూ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 24 రోజులై 25వ రోజుకు వచ్చాం. చాలా దగ్గర పడిపోయినాం. ఇంకా రేపటి నుంచి స్నానం ప్రారంభమవుతుంది. ఇంతవరకు మనం స్నానం చేసాం లేదా చెయ్యలేదు, చేస్తాం అంటున్నాం. కానీ రేపటి నుంచి స్నానం అంటే నదిలో స్నానం కాదు, బయట శరీరం తడిసే స్నానం కాదు, లోపలి స్నానం. దేనిలో? కేవలముగా బాహ్యమైన జలములతో నిండినటువంటి నదిలో కాదు, భగవత్ కారుణ్య అమృత జలములతో నిండినటువంటి ఒక భగవత్ సరస్సులో మునుగుతాం మనం. ఆ భగవంతుడే ఒక దివ్య సరస్సు. ఆ భగవానుడనే దివ్య సరస్సులో మనం మొలకలెత్తాలి. ఎత్తి ఒక్కసారి ఇలా దోచులతో తీసుకొని ఆ స్వామి యొక్క దివ్య కళ్యాణ గుణములను మహానందముగా పానము చేస్తాం. ఒకసారి మన తాపములన్నీ చల్లారుతాయి. ఇంతకాలము నుండి సంపాదించిన ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలు తగ్గుతాయి. రోగాలుంటే పోతాయి, మనసుకి బెంగలుంటే తీరుతాయి, ఏవైనా లౌకికమైన వాంఛలుంటే నెరవేరుతాయి. కాదు నాకేమి కోరిక లేదు స్వామి, నిన్నే అనుభవిస్తూ నిన్నెప్పుడూ నేను మరచిపోకుండా ఉండాలి అంటే అదే సిద్ధిస్తుంది. ఇవి మానవులకు ఉండే కోరికలు. ఇవన్నీ సిద్ధించడానికి ఒక్క వ్రతం, ఒకదానికి ఒక వ్రతం కాదు, అన్నిటికీ ఒకటే వ్రతం. అలాగ అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు మన ఆండాళ తల్లి కనిపెట్టిందయ్యా. లౌకికంగా మీకు ఏమైనా ప్రయోజనాలు కావాలా, రండి తిరుప్పావై. కాదయ్యా మాకేదో మానసికమైన చికాకులు ఉన్నాయి, అశాంతులు ఉన్నాయి, రండి తిరుప్పావు. కాదు స్వామి మాకు నిన్ను ఎప్పుడు మరవకుండా నీ స్మరణ సాగుతూ
నిత్యానందముతో ఉండాలి. రండి తిరుప్పావు. ఏది సాధించదు మన తిరుప్పావు. కాబట్టి అన్ని ఫలములను ఇస్తుంది. ఇంగు అంగు చిట్ట చివర ఇక్కడ అక్కడ కూడా ఉండే సర్వ ఆనందములను పొందిస్తుంది ఈ వ్రతం. బాహ్యముగా వర్షం పడి పాడి పంటలు కలుగుతాయి. ఆంతరముగా భగవద్గుణానుభవమునకు కావలసినటువంటి మనసు లభించి ఆ భగవద్గుణానుభవమును కలిగించేటువంటి మహాపురుషులు లభించి ఆచార్యులు లభించి వారి సన్నిధిలో నిత్యము గుణానుభవం చేసే మహాభాగ్యం లభిస్తుంది. అటువంటిది వ్రతం. ఇది అందరికీ చెందిన వ్రతం. కొన్ని వ్రతాలు ఎవరికో ఒకరికే, బ్రాహ్మణులే కానీ యజ్ఞం చేయడానికి వీలు కాదు, మరొకరే కానీ మరొకటి చేయడానికి వీలు లేదు, స్త్రీలే కానీ శుక్రవారం వ్రతాలు నోములు గట్రా చేయరు. కాబట్టి మార్గశిర లక్ష్మీవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇలా ఒక్కొక్కరికి సత్యనారాయణ వ్రతాలు, పెళ్ళైన వారు, కొత్తగా ఏదైనా కార్యక్రమం ఇల్లు కట్టుకున్నవారు వారే చేస్తారు. ఈ వ్రతము అందరూ చేయవచ్చు, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా. జాతి విభేదం లేదు, మత భేదం లేదు. మరి ఏ విధమైన ప్రయోజనములను కాంక్షించినా సరే రండి, వ్రతం చేయవచ్చు. ఏమిటి వ్రతానికి అర్థం? నువ్వు ఎక్కడికో పోనక్కర్లేదు భగవంతుడిని పొందడానికి. ఇక్కడే, ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎవరో కాదు ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలాన్ని పొందొచ్చు. అంత గొప్ప వ్రతాన్ని మన తల్లి మనకి సులభంగా నేర్పింది. ఏం కష్టం లేదు దీనికి. మనం ఎంత సులభం, ఏమీ లేదు. స్నానం చేయి, ఎంత సులభం ఉండి దీపం పెట్టు, అంతకంటే తేలిక. మరి ఏమిటి చేయాలయ్యా? 30 పాశురాలు ఓపుకుంటే చదువు. 30 పాశురాలు చదవలేనంటావు, చివరి 2 పాశురాలు చదివి హారతి. ఆ రోజు పాశురం ఒక్కటి చదివి హారతి చాలు. లేదు అది చేయలేవు, ఎవరైనా చేస్తూ ఉంటారు, వారి ఇంటికి వెళ్ళా ఏం అదృష్టవంతులండి, తిరుప్పావై చేస్తున్నారు అని అనుభవిస్తే చాలన్నారు మన భట్టరు. వారిని ఒక మహాపురుషుడు శ్రీరంగంలో మనము తిరుప్పావై చేసేవారిని చూచి ఎంత బాగా జరుగుతుంది కార్యక్రమం వారింట్లో అనుకోండి, చాలు ధన్యమవుతారన్నారు. అంతటి మహత్తరమైన వ్రతం ఇది. ఆండాళ్ళ తల్లి చిట్ట చివరికి 29 రోజులు ఆడ వ్రతం చేసి ఆఖరి నాడు ఏం చేస్తుంది? అయ్యా మీరు పాపం చెయ్యలేరు, మీకు చలిలో స్నానం చేయడం అది కష్టంగా ఉంటుంది, నేను చేశాను కష్టపడి, నేను మీ దాన్నే కదా, నేను చేసిన ఫలం మీకు వస్తుంది. ఒక మాట 30 పాసురాలు చదవండి అన్నది. ఇంగు ఉరైప్పా, ఇలా చదివితే చాలు, మీరేం చేయట్లేదు. 30 పాసురాలు మాట చదివండి. మొదటి నుంచి మార్గడి తింగళి ప్రారంభించి వంగక్కడల దాకా 30 పాసురాలు రోజు కంఠస్థం చేయండి. కొన్నాళ్ళు పుస్తకం చూసి చదువుతారు, తర్వాత అలవాటు అయిపోతుంది. సహస్రనామం ఎలాగైతే నోటికి వచ్చేస్తుందో అలాగే 30 పాసురాలు నోటికి వచ్చేస్తే హాయిగా పని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ, దేవుడు సన్నిధి అక్కర్లేదు, మీరు నడుస్తున్నా మాట్లాడుతున్నా 30 పాసురాలు చదవండి. చదివితే చాలు. మీకు సహస్రనామం తిరుప్పావు 2 వస్తే మీరు సాధించలేనిది పొందలేనిది లేదు. అందుచేత ఈ దివ్యమైనటువంటి ఒక వ్రతాన్ని మనకు అందించింది తల్లి. ఆ వ్రతాన్ని మనం చేస్తున్నాం. వచ్చేసాం దగ్గరికి, రేపటి నుంచి స్నానమే, ఇవాళ వచ్చాం. కానీ దీనికి ముందు ఒక్క సందేహం తీర్చాలి. ఏమిటా సందేహం? వీడు మన అబ్బాయి కదా ఈ కృష్ణుడు, వీడు మనకంటే వయసులో చిన్న కదా, వీడు మనలాంటి గొల్ల కదా, వీడు మన చేత వ్రతం చేయించడమా, ఈయన మనకి ఫలం ఇవ్వడమా అన్న సందేహం మనసులో ఎక్కడైనా ఉంటుందేమో. అది ఉన్నవారు చేస్తే లాభం లేదు. ఎందుచేత కృష్ణ భగవానుడు ఆయన సామాన్యమైనటువంటి ఒక మానవుడుగా అవతరించాడు. సామాన్యమైన మానవుడు కాదు, కింద వర్ణంలోకి చేరిపోయినాడు. ఆయన పుట్టినది క్షత్రియ కులంలో, పుట్టేం చేశాడు? గోపాల వంశమునికి చేరిపోయినాడు. ఎవరి పిల్లడైన వసుదేవుడి కొడుకు, కానీ ఏమైనాడు? ఆయన నందకుమారుడు అయిపోయినాడు. ఆయన్ని కన్న తల్లి దేవకి క్షత్రియ కాంత, కానీ ఇప్పుడు వెళ్ళేం చేశాడు? యశోదానందనుడు అయిపోయినాడు. స్వామి దేవకీ తనయుడు యశోదానందనుడైనాడు. దేవకి కన్నది తప్ప పాలివ్వలేదు, ఒకసారి ఆయన సంరక్షణ చేయలేదు. ఎంత ఆనందంతో సేవించినది యశోద, ఆనందించింది, ఆజ్ఞాపించింది, కట్టింది, కొట్టింది. ఓహ్ ఎంత ధైర్యంగానో స్వామిని వశపరుచున్నాడు. అటువంటి యశోదకి భాగ్యాన్ని లభింపజేయడానికి, గోపికలను తనను చూసి అనుభవించడానికి సులభంగా వచ్చాడు. ఎంత సులభుడు, ఎంత సులభుడో చెప్పలేము. ఏ అవతారంలో అంత సౌలభ్యం మీకు కనిపిస్తుంది? ఒక కృష్ణావతారంలో అంత సౌలభ్యం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు. వీధిలో తిరుగుతాడు, అల్లరి చిల్లర అల్లర్లు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, ఆడపిల్లలతో రౌడీల్లా అల్లరి చేస్తాడు. ఇటువంటి వాడు మనకు ఆరాధ్య దైవమా? ఎంత కష్టం కృష్ణుడి మీద భక్తి కలగడం. ఎందుచేత ఆయన చూపించేది చేసేది చాలా చిత్రంగా ఉంటుంది, ఆయన లోపలి తత్వం విచిత్రంగా ఉంటుంది. ఆయన ఎవడు? సాక్షాత్ పరమపురుషుడు, శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి క్షీరసాగరంలో ఉన్నటువంటి భగవానుడు. ఆయన మనకు ఎలా కనిపిస్తున్నాడు? ఇప్పుడు ఒక ధూర్త గోపాలుడుగా కనిపిస్తున్నాడు. ఈ ధూర్తుడిని నమ్మి ఎలా ఉండడం?
నమ్మలేకపోయినారు చాలామంది ఆ రోజులలో. కాబట్టి ఆయనే అన్నాడు, పాపం నేను ఇంత వీళ్ళ కోసం వచ్చాను, కానీ పరంభావం అజానంత, నేను సాక్షాత్తు పరతత్వమని గుర్తించలేక అవజానంతి నన్ను అవజానంతి, చిన్న చూపు చూస్తున్నారయ్యా, అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారయ్యా. ఏం చేసేది, ఇంత వచ్చాను మీ వాడిని, మీ దగ్గర ఉంటానని, మీతో కలిసి ఉంటానని. ఒకసారి స్వామి అని నన్ను ప్రేమిస్తారేమో అంటే ప్రేమించలేదు సరిగదా, కొందరు ద్వేషిస్తున్నారు, వీడేమిటంటున్నారు అన్నాడు. పాపం బాధపడి వెళ్ళిపోయినాడు. మన అండాడు తల్లి అది మనకి తొలగించడం కోసం ఇవాళ పాట చెప్తోంది. ఇవాళ పాశురంలో, స్వామి నువ్వెవరో మాకు తెలుసునయ్యా, నీవు మా వంటి వాడివే అని నీవు మమ్మలను మోసపుచ్చి మీ వంటి వాడనే నేను మీకేమి ఇవ్వగలను, నేను మీకేమి చేయగలను, నేనా ఆనాడు త్రివిక్రముణ్ణి భూమిని కొలిచిన వాడిని, నేనా అంత సమర్థుణ్ణి, ఇలాగేమైనా అంటావేమో, నువ్వే అని మాకు తెలుసు అని చెప్పాలి. ఇది తెలుసుకుంటే చాలు మనకు మోక్షం వస్తుందని భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో భగవంతుని పొందడానికి ఏమి ఉపాయము కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఏమిటి ఉపాయమయ్యా, కర్మ ఆచరించు నిష్కామంగా, జ్ఞానం ఆర్జించు, నీవెవడివో నువ్వు తెలుసుకో, తెలుసుకుంటే నీ స్వరూపం తెలిస్తే నీకు భగవంతుడితో ఉన్న సంబంధం తెలుస్తుంది, తెలిస్తే ప్రేమ కలుగుతుంది. భక్తి అంటే ప్రేమ, ఆ ప్రేమ కలగడానికి ముందు జ్ఞానం ఉండాలి, జ్ఞానం కలగడానికి ముందు కర్మాచరణం చేయాలి. మనం చేయవలసిన కర్మలు ఆచరిస్తే కానీ మన మనస్సులో పరిశుద్ధి కలగదు. అద్దానికి దుమ్ము పడితే ఆ దుమ్ము ఎలా తుడవాలో మన మనస్సు లోపల రాగద్వేషములు ఆవిర్భవిస్తే, మన లోపల అహంకారము నేనే అనేటువంటి అహంకారం కలిగితే అది తొలగేదాకా మనకేమీ ప్రయోజనం లేదు. అది తొలగిందే లేదో ఎలా తెలుస్తుందండి, ఏం చేస్తే తొలగుతుంది, ఏం చేసావో నీకు అక్కర్లేదు, తొలగిందో లేదో నీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, జబ్బు కుదిరిందో లేదో ఎలా తెలుస్తుంది, అప్పుడు చెప్పాలా మీకే తెలుస్తుంది. ఇవాళ నాకు చాలా బాగుందండి, హాయిగా ఉన్నాను, ఎలా తెలిసిందండి అంటే ఇవాళ హాయిగా ఉండడం, తేలిగ్గా ఉంది, ఆకలిస్తోంది, మనసు చాలా సుఖంగా ఉంది, ఇది నీకు తెలుస్తుంది. అలాగే నీకు ఎప్పుడైతే భగవంతుని వైపు మనసు వెళుతుందో, ఇందరినీ చూస్తుంటే ఒక్కసారి ఆనందంగా ఉంటుందో, ఇదేమిటి వీళ్ళు వచ్చారు, మన శత్రువు ఇక్కడ ఉంటారు కొంతమంది, మనకి పడని వాళ్ళు మన ఇళ్ళ దగ్గర, వాళ్ళు ఇక్కడ కనిపించినా మన వాళ్ళ మీద మడిచిపోతాం. ఇక్కడ అందరం ఒకటిగా ఉంటాం, దగ్గర కలిసి కూర్చుంటాం, ఎంతో ప్రేమలు చూపిస్తాం. ఏమిటి కారణం, ఇది దీని వైభవం. దేని వైభవం, నీవు ఒకసారి నీ లోపల అహంకారం తగ్గింది. నేను గొప్ప పండితుడిని, వీళ్ళ మధ్యన నేను కూర్చోవడమా, నేను గొప్ప ధనవంతురాలని, వీళ్ళ మధ్యన కూర్చోవడమా, నేను పెద్ద భోగభోగాలను అనుభవించాలని నేల మీద కూర్చోవడమా. మర్చిపోయినారు కదండి మీరందరూ. ఎందుకు మర్చిపోయినారు ఇవన్నీ? లోపల ఉండేటువంటి ఆ నేనేమిటో మనకు తెలియజేశాడు స్వామి. ఆ తెలియజేసి మీకు తెలిసిపోతుంది వెంటనే. ఏమైపోయినా మనం మంచం కింద దూరాం. ఇప్పుడు మనం అందరం మంచం కింద దూరున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నాం, మన పైన కృష్ణుడి మంచం ఉంది, కింద నా బుర్రెత్తితే మంచం తగులుతుంది, ఆ స్థితిలో ఉన్నాం. ఏమిటి రహస్యం, మంచం కింద ఉండడం ఏమిటి అంటే భగవంతుని కొరకే, భగవంతుని క్రింద వాళ్ళమై వారి చేత రక్షింపబడేవారమై ఉన్నాం. ఈ భావం మనకు ఎప్పుడు కలిగిందో అని మనసులో, అప్పుడు ఈ లోపల అహంకారం పోయింది, రాగద్వేషాలు పోయినాయి, భేదభావం పోయింది, ద్వేషభావం పోయింది. అయితే భక్తి కలగ్గానే ఎలాగుంటాయండి అంటే, భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగం అని ఒక అధ్యాయం ఉంది. 12వ అధ్యాయం, ఇది చిన్న అధ్యాయం, 20 శ్లోకాలు. ప్రతి వాళ్ళు 15వ అధ్యాయం 12వ అధ్యాయం పారాయణ చేయడం తేలిక, అందరూ కంఠస్థం చేసేస్తారు. భగవద్గీత రోజు ఒక అధ్యాయం పారాయణ చేయాలండి. ఏమిటి చేయడం అంటే 12 కానీ 15 కానీ, అంటే 12 భక్తి యోగం, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. చాలా మంచి అధ్యాయాలు. ఆ అధ్యాయాల్లో భక్తి కలిగినటువంటి వాడికి ముందు దానికి అనుగుణముగా తాను కర్మ ఆచరిస్తే ఏమి కలుగుతాయండి గుణాలు చెబుతాను వినన్నాడు భగవానుడు. ముందు ఏమిటి కలగాలి, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. సర్వభూతములయందు, మనుష్యుల యందు కాదండి, బంధువుల యందు కాదు, మరెవరి యందు, సర్వభూతానాం. భూతం అంటే శరీరముతో కూడిన ప్రాణి, ఏదైనా సరే ఒక శరీరముతో కూడిన ప్రాణి కనిపిస్తే దానికి ద్వేషం ఉండకూడదు. ద్వేషం అంటే ఏమిటి, అది ఏదో మనకి తెలియకో తెలిసో ఏదైనా ఒక అపకారం లాంటిది చేస్తే వెంటనే దానికి ప్రతీకార వాంఛ, లోపల ఏదైనా దాన్ని సాధించాలనే కోరిక పుడుతుందండి. అది మనసులో కలిగింది అంటే నీకు ద్వేషం ఉందన్నమాట. కాబట్టి ద్వేషం అనగానే రోడ్డు నుంచి కుక్కళ్ళిపోతూ ఉంటుంది, మనకేం ప్రయోజనం ఉండదండి. రాయి తీసి కొడతారు మన పిల్లలు, మనం ఒక్కప్పుడు కొడుతూ ఉంటాం. ఏమయ్యా ఎందుకు ఇది నీకు, అంత ఏమిటి చేసింది నీకు, అది ఏమీ చేయలేదు, కొట్టడమే. ఈ ద్వేషభావం ఎందుకు కలుగుతోంది, దానిలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకలాంటివని,
దాని శరీరము నీ శరీరము ఒకే పదార్థముతో తయారు చేయబడ్డదని తెలియక రెండు ఒక పదార్థంతో తయారు చేయబడ్డాయి. మన శరీరం ఏ పదార్థంతో తయారైందో ఒక్క శరీరం అదే పదార్థంతో తయారైంది. లోపల ఉన్న ఆత్మ, దానిలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఒక్కలాంటిది. దాన్ని చూడగానే అయ్యో పాపం, నా అలాగే హాయిగా ఉండవలసిందే, ఈ శరీరంలో ఉందే, ఇలా మనం దెబ్బలు తోసేలా చీచి అనేలా ఉందే పాపం అని జాలి కలగాలి. ఎందుచేత ఒకానొక కర్మ విశేషం చేత ఆ శరీరంలో ఉండవలసి వచ్చింది. దానికి మనకు ఒకానొక కర్మ విశేషం ఏదో మనకు తెలియకుండా చేసినందువల్ల ఇంత మంచి శరీరంలోకి మనం వచ్చాం. అంతేనే కానీ తక్కువది కాదు, మనం ఎక్కువ కాదు. ఈ స్థితి మన లోపల కలుగుతుంది. అది కలిగితే అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతముల మీద ద్వేషము పోతుంది. ఎప్పుడు నీ లోపల నిష్కామముగా కర్మ చేస్తే, మనస్సు కంటినటువంటి అహంకారం రాగద్వేషములు తొలగితే ఒకసారి ఏమవుతుంది, నీకు అంతటా ఉన్న ఆత్మస్వరూపం కనిపిస్తుంది. కనిపించగానే ఏమవుతుంది, భగవంతుని యందు ప్రేమ కలుగుతుంది. సర్వభూతములలో భగవానుడు కనిపిస్తాడు. కనిపించగానే ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఇటు ముందు కలగవలసింది ద్వేషము పోవుట, తరువాతి మైత్రి. మైత్రి అంటే స్నేహభావం. వచ్చావా, సుఖంగా ఉన్నావా అని మన స్నేహితుడిని పలకరించినట్టు ప్రతివారిని నవ్వుతూ మాట్లాడాలనిపిస్తుంది. లేకపోతే ముఖం చిట్లించుకొని బిగించుకొని సీరియస్గా ఉంటాం. ఇంతే వాళ్ళకి మనకి పడదు కనుక, వాళ్ళు మనవాళ్ళు కారు కనుక. ఇప్పుడు అందరూ మనవారే, ఎవరిని చూసినా నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది, ప్రేమ ఆవిర్భవిస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర. మూడవ లక్షణం వస్తుంది, దాని నెక్స్ట్ స్టేజీ. అప్పుడేమొస్తుంది, కరుణ. కరుణ అంటే ఏమిటి, వారికి ఏదైనా బాధ కలిగితే ఆ బాధ చూసి నీ మనసు బాధపడాలి. వారికి బాధ కలిగితే నీ మనసు బాధపడేది ఎవరికి, మన శరీర సంబంధం ఉన్నవారి విషయంలోనే మనకు కలుగుతుంది. పైవారి విషయంలో తెచ్చుకుంటాం, బాగుండదు. సొసైటీ కదా, మనం అందరం సోషల్గా అందరం ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరం ప్రేమ పడకపోతే బాగుండదు కనుక ప్రేమ పడతాం. కానీ నిజంగా నీకు తెలియకుండా లోపల ఒక్కసారి మనసు ద్రవించిపోయి వెళ్ళంటే నీళ్ళు వస్తాయా, వస్తాయి. ఎప్పుడు వస్తాయి, లోపలుండే సంబంధం తెలిస్తే. బయట ఉండే శరీర సంబంధం మీద కలిగినంత ప్రేమ లోపలి వారి మీద మొదట కలగదు. నీకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎవరికి కష్టం కలిగినా ఈసారి మనసు బా అంటున్నావు. ఎందుకంటున్నావు, ఇది నీకు క్రమం. ఈ క్రమం నీలో కలగడానికి ఏమిటి కావాలి, మనస్సులో అంతఃకరణానికి శుద్ధి కలగాలి, ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి, భక్తి కలగాలి. ఆ భక్తి కలిగిన తర్వాత కూడా నేను భక్తితో స్వామిని పొందడమా, స్వామి నీవే ఉపాయము అనాలి అని చెప్పాడు. అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. స్వామి ఇందులో ఏది నేను చేయగలిగింది, కర్మ నేను ఆచరించి అంత కామం లేకుండా నేను చేయలేదు, నాది కాదు, నా కొరకు కాదు మాటలు నేను అనగలనా, మనసులోంచి నిజంగా అనలేనే, అది నాకు సాధ్యపడదు. పోనీ జ్ఞానం, నేనేమిటి యోగాభ్యాసం చేయగలనా, యమనియమాసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు చేసి మనసును నిగ్రహించి ఇంద్రియములను నిగ్రహించి లోపల ఉన్న ఆత్మను దర్శించగలిగిన సామర్థ్యం అంతకంటే లేదు. ఈ మనసుని చిక్కబట్టలేను. పోనీ భక్తి, అది కలిగితే కదా ఆత్మజ్ఞానం కలిగి నీ ఎందుకు ప్రేమ కలిగడానికి, అది కలగదు. పోనీ నువ్వే ఉపాయం, సందేహం మాకు ఎలా నిన్ను గురించి మాకు కలుగుతుంది స్వామి, ఇవేవి కుదరవు, పోనీ అవన్నీ వదిలి పక్కకి పెట్టి అని 4వ అధ్యాయంలో మరొక ఉపాయం చెప్పాడు. ఇవేమవుతాయా, ఒక్క ఉపాయం జ్ఞాపకం పెట్టుకో. నేను నీ పక్కన తిరుగుతున్నానా కృష్ణుడిగా, మీ మేనమావో మీ తాతో మీ మావో ఎవడో కొడుకునా, నీలాగే ఆడుకుంటున్నానా, నీలాగే దూడడానికి వస్తున్నానా, నన్ను చూసి వీడు బట్టి జారుడు చోరుడు అనుకున్నా బాధ లేదు. కానీ నేను సాక్షాత్తు భగవంతుడినే మీ మధ్యకి మీతో కలిసి ఉండడానికి మీతో సమాన రూపంలో వచ్చాను. ఈయన మహానుభావుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అట్టివాడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడని ఒక్క మాట నా తత్వం గుర్తించి నన్ను చూసి వీడు బట్టి జారుడు చోరుడు అనుకున్నా బాధ లేదు. కానీ నేను సాక్షాత్తు భగవంతుడినే మీ మధ్యకి మీతో కలిసి ఉండడానికి మీతో సమాన రూపంలో వచ్చాను. ఈయన మహానుభావుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అట్టివాడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడని ఒక్క మాట నా తత్వం గుర్తించి నన్ను చూడు. ఇంతే నాకు కావాలి. నేను నీతో సమానుడుగా ఉంటాను. సమానుడుగా ఉన్నానని కింద చూపు చూడకు. సమానముగా ఉన్నా స్వామి స్వామి ఎప్పుడు నిన్ను చూస్తాను, ఎప్పుడు ప్రేమిస్తాను, ఎప్పుడు పొందుతాననేటువంటి స్థితి నీ లోపల కలగాలి. అదైతే నిజంగా తత్వం తెలిసా అక్కర్లేదు. కేవలం కామం చేత కాదు, ఏదో ఒక మిషతోటి ఎలా కలిగినా సరే అది నా ఎందుకు కలిగినటువంటిది, కామాత్ గోప్య, గోపికలకు కలిగింది. ఎందుకంటే స్త్రీలు, ఆయన పురుషుడు కాబట్టి ఏదో మనసులో ఒక ప్రేమ. ఎప్పుడైనా ఇలాంటి వాడు భర్త అయితే బాగుండనో, ఈయనే భర్త అయితే బాగుండనో, కామం వల్ల కలిగింది. అలాగే శిశుపాలుడు, ఆయనకి ద్వేషం వల్ల కలిగింది. కంసుడికి కలిగింది భయం వల్ల. వీరో దేవకీదేవికి వారికి అందరికీ సాక్షాత్ పరమాత్మే మన అదృష్టం వల్ల శంఖచక్రాలతో పుట్టాడు కదండి వాడు మన ఇంట్లో, చతుర్భుజాలతో పుట్టాడు కదండి వారికి.
ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భావంతో కలుగుతుంది. ఏ భావంతో కలిగినా బాధలేదు. నన్ను చూచినప్పుడు వీడు చాలా పనికిరానివాడు అని నీ మనసులో అనిపించకుండా గొప్పవాడు, మన అదృష్టం వల్ల వచ్చాడు అని ప్రేమ కలిగితే, ప్రేమ కాదు ద్వేషం కలిగినా సరే నన్నే మనసు స్మరిస్తూ ఉంటే బాగుంటుంది. ఏం చేస్తుంది? ప్రతి భావం మన హృదయాన్ని ఒకసారి ముద్ర వేస్తుందండి. మనకి కోపం వచ్చింది, ప్రేమ వచ్చింది. కోపం వస్తే ఏమిటవుతుంది? ఈ కోపం అనే భావము కొన్ని భావాలు మనసును వెచ్చన చేసి కరిగిస్తాయి, కొన్ని భావాలు మొద్దుబార్చేస్తాయి, కొన్ని భావాలు విప్పారిస్తాయి. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? నీ కళ్ళు అలా పెడతాం, అప్పుడు ఓ ఆనందంతో పెడతాం, ఒకసారి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా తెలిసింది? నీ హృదయం బిడ్డదో, నీ హృదయం ముడుచుకుపోయిందో, నీ హృదయంలో ద్రవించిందో, ఇదిగో వీటి వల్ల, ముఖం వల్ల, శరీరం వల్ల తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు ఏమైంది? నీ మనసు ఒకసారి మంచి వేడి అయిన దీపం తెచ్చి లక్క దాని మీద పెడితే ఆ లక్క కరుగుతుంది. అది కరిగిన తర్వాత దాని మీద సీలు వేస్తే ముద్ర పడుతుంది, మళ్ళీ గట్టిపడిపోతుంది. ఆ ముద్రలాగే ఉంటుంది. అలాగే నీ మనసు అనేది ఒక లక్క లాంటిది. దానికి ఏమిటి చేయాలి? కరిగించాలి. దేనితో కరిగిస్తాం? ద్వేషముతోటి, లేదు భయముతోటి, ప్రేమతోటి, కోపంతో, దేంతో దాంతో కరిగించండి. ఏ భావం పెట్టినా ఇది వేడెక్కుతుంది, ఇది కరుగుతుంది. కరిగిన మనసులో ఒకసారి ముద్ర వేయండి. ఏ ముద్రలు వేస్తున్నాం మనం? అలా వాడు, వీడు, అది, కామం వల్ల స్త్రీ, కామం వల్ల పురుషుడు, కాదు కోపం వల్ల శత్రువు, మరొకడు, వీడిని వేయకండి ముద్ర. అన్నీ నవ్వే పెట్టేయండి. కోరిక నా మీదే, ద్వేషం నా మీదే, నీ భయం నా గురించే. అయితే ఏమవుతుంది? భావం నిన్ను కరిగింది, మెత్తబడ్డది. ఏమిటి పడుతుంది ముద్ర? ఇప్పుడు కృష్ణ ముద్ర పడుతుంది. లోపల చూసేసరికల్లా బంగారంతో చేయించినా, దేనితో చేయించినా కృష్ణ విగ్రహాన్ని చూసేసరికి ఒకసారి ఎలా అయితే మనసు లోపల ఏదో ఒక తృప్తి కలుగుతుందో, అలాగే నీ లోపల, మనసు లోపల కృష్ణముద్ర పడాలి. ఎలా పడుతుంది? నీ భావముల చేత నీ మనసు ద్రవిస్తే, ద్రవించిన దానిలో కృష్ణుని స్మరిస్తే, స్మరించిన తరువాత మనసు మళ్ళీ గట్టిపడిపోతే ఆ ముద్ర అలా ఉండిపోతుంది లోపల. ఇది మనం చేయవలసిన పని. దీనిని నేర్పుతోంది మన తల్లి. ఇంతకంటే నీకు ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎక్కడికో పరిగెత్తకు, నువ్వు ఎక్కడికైనా అడవులకు వెళ్ళినా ఇంతకంటే సాధన, ఇదే సాధన. ఏమిటి చేయాలి? నీ మనసుని భగవంతుని ముద్ర పడేలా చేయాలి. ఎలా జరుగుతుందండి? వాడి గుణాలు ఒక్కసారి స్మరించి ఎందుకు కలగదు? మనసు ద్రవించదా? వాడి సౌందర్యం చూస్తే ద్రవించదా? నువ్వెందుకు సినిమాలకి పిచ్చెత్తిపోతున్నావు? వాళ్ళ అందాలు చూసి, వాడి చేష్టలు చూసి, వాళ్ళ హావభావాలు చూసే కదా వెరెత్తిపోతున్నావు. మన స్వామిలో లేవా? చూడొక్కసారి స్వామి రూపాన్ని, ఆ స్వామి యొక్క ఒక్కసారి హావభావాలు చూడు, ఒకసారి ఆ స్వామి చేష్టితములు చూడు, స్వామి మాటలు విను. మీకు కనిపించేవి 4 కనిపించవండి. ఆంగికమైన అభినయాలు మన కృష్ణుల్లో ఉన్నాయి, లేదు రూపం మన కృష్ణుల్లో ఉంది, అలాగే ఆయన యొక్క మాటలు కృష్ణుల్లో ఉన్నాయి, విలాసములు మన కృష్ణుల్లో ఉన్నాయి. అవన్నీ ఒక్క మాట చూసి మనసార చూడు. చూసినప్పుడు చూడగానే ఏమవుతుంది? నీ మనసు కరుగుతుంది. కరిగితే ఆ కృష్ణుడు ముద్ర పడుతుంది. ఇప్పుడు నీవు ఏమైనావు? కృష్ణ హృదయము అంటే కృష్ణుడు మనసునందు కలవాడవుతావు. వీడి పేరు విష్ణు చిత్తుడు. ఈయన పేరేమిటి? విష్ణువు చిత్తమందు కలవాడు విష్ణు చిత్తుడు. ఎవరి విష్ణు చిత్తుడు? మన ఆండాళ్ళ తల్లిని కన్న ఆయన. ఆండాళ్ళ తల్లిని పెంచిన తండ్రి పేరు విష్ణు చిత్తుడు. ఆయన మనసులో ఎప్పుడు విష్ణువే ఉంటాడట. ఎందుకు ఉంటాడు? నీ మనసులో ఎప్పుడు రామారావు, నాగేశ్వరరావు ఎందుకు ఉంటున్నాడు? ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? వాళ్ళని వస్తావా నా సినిమాలు చూస్తావు? ఓహో అరుగా చూస్తున్నాడు. ఆ వీధి గడితే మేము వాళ్ళ పొంగిపోయినాం. ఇది రామారావు గారు రండి, ఇది నాగేశ్వరరావు గారు. ఎంత ఆనందమో మాకందరికీ. ఇంతే ఎందుకు చూసాం? మా జన్మ ధన్యమైందని. అలాగా మనకు కూడా ఏమిటైంది? మనకి కేవలంగా ఒక భావన చేస్తే ద్వారకకి వెళితే సంతోషం, మధురకి వెళితే సంతోషం, శ్రీరంగం వెళితే సంతోషం. ఎందుకు వస్తుంది మీకు ఇది? ఆ స్థానం చూస్తే సంతోషం కలగాలి. ఎందుకు కలుగుతుంది? వాడి గొప్ప చేష్టితములు, వాడి హావభావములు, వాడి విలాసములు నీ మనసులో భావిస్తే, అవి భావించినందువల్ల నీ హృదయంలో వాని ఎందు ప్రీతి ఏర్పడితే, ఆ ప్రీతి చేత నీ మనసు ద్రవిస్తే, ద్రవించిన దానిలో వాడి ముద్ర పడితే, ఆ ముద్ర పడినటువంటి వస్తువుకి సంబంధించింది ఏది చూసినా ఆనందం. ఇది ఎవడి విషయంలో కలగాలి? ఈ రజోగుణము తమోగుణము గల వారి విషయంలో కలగకూడదు. శుద్ధ సత్వగుణము కలిగి, జ్ఞానబల ఐశ్వర్య వీరి శక్తి తేజస్సులు కలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి మహాపురుషుడు ఉన్నాడు. ఎవరు? కృష్ణుడు. అక్కడ చిక్కొస్తుంది. కృష్ణుడే కానీ ఇంతంతా వాడండి ఎలా నమ్మడం? కొంచెం పొడుగ్గా ఉండి శంఖచక్రాలు ఉంటే దండం పెట్టగలం, కానీ పసివాడికి ఎలా దండం పెడతాం? వీడు మొన్ననే పుట్టాడు, నేను వాడికంటే 20 ఏళ్ళ కింద ముందు పుట్టాను. మా జీరస్వామి కంటే నేను 50 ఏళ్ళు పెద్దవాడిని. మరి ఆయన పాదాలకి నేను దండం పెట్టినట్టు ఉండగలమా? తెలిస్తే ఉండలేము, తెలియకపోతే హాయిగా ఉండొచ్చు. కానీ ఆ స్వామి వైభవం తెలిసిన తర్వాత
పడిపోవడమే, శరీరం పడిపోతుంది, మన ప్రయత్నం అక్కర్లేదు, వంగిపోతుంది. ఒకసారి స్వామి అని శ్రీపాదాలు ముట్టుకుంటాం, దాసోహం చేస్తాం, పాద ప్రక్షాళనం చేస్తాం, తీర్థం పుచ్చుకుంటాం. అదేమిటి ఈయన అక్కడే పసివాడే, ఈయన పాదాలను ముట్టుకోవడం అనిపించదు. ఎందుకు అనిపించదు? తనలో ఉన్నటువంటి దివ్య శక్తిని గుర్తిస్తే. ఇది గుర్తించే స్థితి మనలో కలగాలి. ఇది కలిగితే ఏమవుతుందిట, నీకు మరేం అక్కర్లేదయా, నీకు సులభమై వచ్చిన రూపంలో ఆ పరతత్వమై నిలచి ఉన్నదనే భావన నీకు కలిగితే చాలు, తరిస్తావు, మరేం అక్కర్లేదు అని 4వ అధ్యాయంలో చెప్పాడు. అయ్యా, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి. ప్రతివారు కోరేదేమిటి? త్యక్త్వా దేహం, ఈ శరీరాన్ని వదలాలి. వదిలిన తర్వాత పునర్జన్మనైతి, మళ్ళీ పుట్టకూడదు. పుట్టకుండా ఉండిపోతే చాలదు. మామేతి, ఆ భగవంతుని చేరి ఉండాలి. ఇది 3 కోరికలు మనకందరికీ. ఈ శరీరం మన ద్వారా సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి. శరీరం పోవాలి. పోవడానికి ఏముందండి, నూతిలో పడిపోతాం, రైలు కింద పెట్టేస్తాం, పోతుంది. పోతే చాలదు, మళ్ళీ పుట్టకుండా ఉండాలి. ఇలా నువ్వు పెట్టేస్తే ఇంతకంటే నీచమైన హీనమైన జన్మ పొందుతావు. కాబట్టి శరీరము చెడ్డది కాదు. శరీరములో నీవు మనసును శుద్ధము చేయకుండా శరీరాన్ని విదిలేస్తే ఇంతకంటే నీచమైన జన్మ పొందుతావు. అంధంతమ ప్రవిశంతి, ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది. ఏకేచాత్మహనో జనా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఏమవుతారయ్యా అంటే చాలా గాఢాంధకారమైనటువంటి ఒక లోకాలని పొందుతారు. అంటే ఏంటి లోకాలు కావండి, జన్మలు. రాయికి అంధకారంలో గాఢాంధకారం, చెట్టుకి అంతకంటే కొంచెం వెలుగున్న జన్మ, అంతకంటే పురుగుకి అంతకంటే వెలుగున్న లోకం, అంతకంటే పక్షికి అంతకంటే వెలుగున్న లోకం, మృగమునకు అంతకంటే వెలుగున్న లోకం, అంతకంటే మనుష్యుడికి మంచి వెలుగున్న లోకం, ఇంతకంటే అచ్చమైన వెలుగు కలిగిన లోకం దేవలోకం. ఇప్పుడు దేవలోకం, మనుష్యలోకం, ఇవన్నీ ఏమిటి లోకాలు? ఇది జన్మలు మనకి. ఈ జన్మలోంచి ఈ జన్మలోంచి ఈ జన్మలోంచి ఈ జన్మలోంచి చివరికి ఏమైపోవాలి? మనం ఎప్పుడూ సుఖమే అనుభవించడానికి తగినటువంటి దివ్య శరీరముతో తేలాలి. దానికి మన ప్రయత్నం. దాన్ని సాధించాలంటే ఏమి చేయాలి? నా జన్మ దివ్యమని గుర్తించు, నా కర్మ దివ్యమని గుర్తించు. నేను నీకోసమని దిగి వస్తున్నాను ఇక్కడికి. నువ్వా నూతులో పడ్డావు, నేనా నిన్ను తీయడానికి నూతులో దిగాను. వాడు దిగిన తర్వాత చూసాం, అబ్బాయి నువ్వు పడ్డావు, చప్పడు నేను వాడు పడ్డాట. వాడు పడలేదండి, నేను తీయడానికి దిగాడు. దిగితే మనం ఏమనుకుంటున్నాం, మనకి దారి పడ్డమే తెలుసు కానీ దిగడం చేత కాదు. కాబట్టి దిగలేము, ఎక్కలేము. కాబట్టి దిగలేని ఎక్కలేని మన కోసం దిగగలిగిన వాడు దిగితే వాడిని చూసి వాడు మనలాగే పడ్డాడిని వాడిని హేళన చేస్తాం. ఇది మన కృష్ణుడిని చేసిన పని, ఇది మనం రాముణ్ణి చేసిన పని. మనం పడ్డాం, వాడు దిగేరు. దిగడం అంటే అవతారము, పడడం అంటే జన్మ. జన్మ అంటే పడ్డాము శరీరంలో, అవతారం అంటే ఒక శరీరాన్ని తాము కోరి ప్రవేశించారు. అది మనకు తెలియదు. అది మనం ఒక్కలాగే ఉంటాం, తేడా ఉండదు. అయినా భోజనం చేస్తాడు, మనము భోజనం చేస్తాం. అయినా పాలు తాగుతాడు, మనము పాలు తాగుతాం. అయినా కాఫీ సేవిస్తాడు, మనము సేవిస్తాం. అన్నీ ఇద్దరం సమానమే. ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఆయనకి మనకి తేడా? ఆయన శరీరం కోసిన రక్తం వస్తుంది, నీ శరీరం కోసిన రక్తం వస్తుంది. ఆయనకి జ్వరం వస్తుంది, నీకు జ్వరం వస్తుంది. ఏమిటండి ఆయన గొప్ప? ఏమిటో తెలియదు. ఇది తెలిసిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు. ఇవి దివ్యమని గుర్తించాలి. దివ్యం అంటే ప్రకాశముతో నిండినవి. లోపల ఎప్పుడూ ఒక ప్రకాశము, ఒక జ్ఞాన ప్రకాశము, ఆనంద ప్రకాశం ఉంటుంది. ఎప్పుడు ఆయన జ్ఞానము మరుగుపడదు, ఆయనకి ఎప్పుడూ ఆనందము తరగదు, ఎప్పుడూ ఉంటుంది. నిత్యం ఆనందమే స్వామిది కృష్ణుడికి. అందరూ చుట్టూ ఉన్నవాడు ఏడుస్తూ ఉంటారు, ఆయన నవ్వుతూ ఉంటాడు. కొడుకు చచ్చిపోయి అర్జునుడు ఏడుస్తుంటే నవ్వుతాడండి. చంపించేశాడు, పక్కన కూర్చొని నవ్వుతాడు. ఏమిటి ఆయన చిత్రమైన లీల? అదే ఆయన స్వరూపం, అదే ఆయన స్వభావం. ఆయనది ఎప్పుడూ మరుగుపడదు. మన జ్ఞానం మరుగుపడిపోతుంది. మనకి తెలుసును, పుట్టిన వాళ్ళని చచ్చిపోతాము. భగవద్గీత ఎన్నో మటు చదివాం, సమంగా శ్లోకం అవుతుంది. జాతస్య ధ్రువో మృత్యు. మనకు ఎవరికైనా వచ్చిందనుకోండి ఆ పని, మరణం, ఏమిటి చేస్తాం? ఓ అల్లరి అల్లరి. ఏమిటి అల్లరి? పోతుంది, దానికి పెద్ద అల్లరి ఏమిటి అనుకుంటాం, అనుకోలేమే. ఎందుచేత మనది మూసేస్తోంది, ఆయనకి మూయదు. ఇక్కడ ఆయనది ఎప్పుడూ ప్రకాశమే, ఆయనకి ఎప్పుడూ ఆనందమే. అటువంటి స్వామి మన మధ్యన వచ్చున్నాడా, ఎంత అదృష్టవంతులము అనిపిస్తే చాలా. ఆయన జన్మ, ఆయన కర్మ చూసి ఇది దివ్యము నువ్వు గుర్తిస్తే చాలంతే, నీకు మరేం అక్కర్లేదు. రామా, ఓహో స్వామి, మా కోసమని ఈ లోకములోకి మనుష్యుడిగా దిగి వచ్చి మాకు మానవత్వాన్ని నిలపడానికి, దానవత్వాన్ని నశింపజేయడానికి రాముడిగా నడిచేవా తండ్రి అనుకోండి. అలాగే స్వామి కృష్ణ, మాకు ఆనందమును నేర్పడానికి, మా అజ్ఞానమును తొలగించడానికి నీవు అక్కడి నుంచి ఇక్కడ దిగొచ్చావా తండ్రి, మాలాగే తిరుగుతున్నావా అని భావించండి. ఇది నీకు ఎప్పుడు కలిగితే అప్పుడు ఏమిటో త్యక్త్వా దేహం, ఈ శరీరం ఆఖరిని కర్మ అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేస్తావు. పునర్జన్మనైతి, మరి శరీరాన్ని పొందవు. మామేతి, నాతో నీ చేర ఆనందంగా ఉంటావు. ఇదిగో ఈ స్థితి కావాలని నువ్వేం శ్రమపడక్కర్లేదు. ఒకసారి కృష్ణుడిని చూసి, కృష్ణుడు అంటే సాక్షాత్ భగవానుడు.
నన్ను అనుగ్రహించడానికి నాతో పాటు ఇక్కడ ఈ లోకంలో దిగి వచ్చాడు. ఇది తెలుసుకుంటే చాలు అని చెప్పాడండి భగవద్గీతలో. కాబట్టి మనం ఎన్ని చేసినా ఇది తెలియాలి. సులభములో పరత్వం గుర్తించాలి. మనలాగే ఉన్న మనిషిలో ఈయన భగవానుడని గుర్తించాలి. కష్టం అది. ఒక బొమ్మ పెట్టుకొని నువ్వే కొన్నావు, నువ్వే తిరుపతిలో మనం కొని తెచ్చావు, పెట్టావు దేవుడిగా, రేపటి నుంచి మనం కొన్న బొమ్మకి మనం ఎందుకన్నా అవసరంగా స్నానం అనుకోకు. మనం కొన్న బొమ్మకి నైవేద్యం పెడితే పుచ్చుకుంటుందా అనుకోకు. ఈ కొన్న బొమ్మలో నీ ఒకసారి స్వామి అని ప్రార్థిస్తే మనసారా ఆ వెంకటాచలపతి వచ్చి సన్నిధానం చేస్తాడు. అందులో ఒకసారి స్వామి అంటే నీ కోరిక తీరుస్తాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఎవడిస్తున్నాడండి? ఏదో ఇదిగో మా బంధువులు ఉన్నారు కానీ తెచ్చారు, కానీ మా ఆయన ఉన్నారు కానీ పట్టుకొచ్చాడు కానీ అనుకోకుండా ఆయన లేకపోతే వీళ్ళు ఎవరు తీరండి. కాబట్టి లోపలుండి వాడు చేయిస్తాడు. వాడు కనపడడు. కాబట్టి కనపడని వాడు నీకు జరిగిన పనిని బట్టి ఉన్నాడని నీవు గుర్తించాలి. ఈ గుర్తించడానికి నీకు శక్తిని, ఆ జ్ఞానాన్ని ఎవడు ప్రసాదిస్తాడు? ఆయన జన్మ, ఆయన కర్మ దివ్యమని గుర్తిస్తే నీ లోపల దివ్యత్వం వస్తుంది. దివ్యత్వం అంటే ప్రకాశం వస్తుంది. ఈ ప్రకాశము కలగాలి, సాధించాలి. కాబట్టి దీనికి ఏమీ లేదు. నా సులభుడని వస్తే నా సౌలభ్యంలో ఉన్న పరత్వాన్ని గుర్తించి సౌలభ్యాన్ని అనుభవించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి స్వామిని శరణాగతి చేయాలండి? స్వామిందే స్వామియే దిక్కని నమ్మాలండి. ఎవరిని? మనం ఎవరైనా మనిషి కనిపిస్తే అయ్యా మీ పాదాలే శరణమని పట్టుకుంటాం. కనిపించడే భగవంతుడు ఎవడి పాదాలు పట్టుకుంటాం? పోనీ కనిపిస్తే హాయిగా ఎవడి పాదాలు పట్టుకుంటారేమో అని దిగొస్తే ఆయన మనవాడే కదా పాదాలు పట్టుకుంటాం. ఎలా చిక్కు అయినా కనపడకపోతే కనపడలేదు ఎలా పట్టుకుంటామంటాం. కనపడితే వీడి చచ్చు మనతో మన మధ్యన వాడు వీడి కాళ్ళు పట్టుకోవడం ఆఫ్టర్ ఆల్ నా ప్రారంభం అంటాం. ఎలాగ నీకు సులభమైతేనా నిర్లక్ష్యం, దుర్లభమైతేనా నిస్పృహ, వదిలేస్తాం. అందుచేత బాధపడిపోతున్నాడు స్వామి ఏమీ చేయలేక. ఇది నీకు కలగాలో అని చెప్తున్నాడు. నేను సులభుడని వస్తాను నీ మధ్యకి. అప్పుడు నేను దుర్లభుడని నీకోసమని సులభముగా వచ్చానని నా పాదములు పట్టుకుని నమస్కరించే మనస్థితి నీకు కలిగితే నువ్వు తరిస్తావు. అంతే కావాలి. దీనికి మరేం అక్కర్లేదు. నువ్వే జాతో నాకు అక్కర్లేదు, నువ్వెవడివో నాకు అక్కర్లేదు, నువ్వు స్త్రీవా పురుషుడువా నాకు అక్కర్లేదు, నువ్వు ఎప్పుడు చేసేవో నాకు అక్కర్లేదు. ఒక్కటే కావాలి, నేను నీకోసం సులభుడని దిగి వచ్చినప్పుడు నా సౌలభ్యంలో పరత్వాన్ని గుర్తిస్తే చాలు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన సాక్షాత్తు నారాయణ యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. ఈయనకి అంత సృష్టి ఈయనే చేశాడు. జగత్తునంతా ఈయన సృష్టించాడు. కొంచెం పెద్ద పని మనకి చేయడానికి పోర్ట్ఫోలియో ఇచ్చి ఆ పనిని మళ్ళీ నెరవేరింది అనుకోండి, ఎంత అహంకారం వస్తుంది. ఎల్లుండి ఆయన పదవి తీసేస్తే అంతవరకు మనకి అహంకారం తగ్గదు. పదవి తీయకంతసేపు మనమే చేస్తున్నాం అనిపిస్తుంది, కానీ వాడు అధికారం ఇచ్చాడు మన చేత చేయిస్తున్నాడు అనిపించదు. ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి నేనే సృష్టికర్తని అనిపిస్తోంది. ఒకనాడు చూశాడు ఈయన. చూస్తే ఈయన మహానుభావుడు కృష్ణుడు చిన్న పిల్లడండి. చిన్న నెమలి పింఛం పెట్టుకున్నాడు. ఆ అడవి పూలు దొరికితే మాల కట్టుకున్నాడు మెడలో. ఆ స్వామి పిల్లల గ్రోవి ఓ చిన్న కర్ర, ఓ కొమ్ము ఇవి పట్టుకున్నాడు. కొమ్ము ఊస్తాడు హొప్పుడు, పిల్లల గ్రోవి ఊస్తాడు హొప్పుడు, కర్ర పట్టుకో దూడలు ఇటు అటు మళ్ళీ ఇస్తూ ఉంటాడు. వీడితోటి కనిపించాడు. ఈ పసిపిల్లడు అందరితోటి వచ్చి ఏం చేశాడు? ఒక పెద్ద కొండ చిలువ వచ్చింది వీరిని మింగియాలని. అందరూ పిల్లలందరూ ఆ కొండ చిలువ నోరు తెరిచేసింది పైకి కిందకి. మీదికి ఆకాశం దాకా ఉంది, కిందకి మొత్తం అడివంతా చాచేసింది నోరు, రెండు దవడలను చాచేస్తే వీడు చూస్తే చక్కగా ఆంచి ఒక లోయ. ఇప్పుడు మనం వెళుతూ ఉంటాం చూడండి, ఎల్లోరా ఏవో కేవ్స్, మరొకటి బొర్రా గోకేవ్ గుహలని మా వాళ్ళందరూ విశాఖపట్నం జిల్లాలో ఎక్కడికో వెళుతూ ఉంటారు. అటువైపు అంటే లోపలికి వెళితే చీకటి, అది మన అందం. చీకటి వాళ్ళు ఇటు పెట్టారు, చీకటి కోసం పరిగెత్తలేమిట్రా, ఇంత ఉన్నదే అందులో ఉన్నాం మనం, కానీ ఆ గుహల్లోకి వెళతాం. ఈ పిల్లలు అలా అనుకుంటున్నారు. అబ్బబ్బా ఎంత మనోహరమైన దృశ్యం అండి, ఎంత బాగుంది. నేలంతా కార్పెట్, రెడ్ కార్పెట్ పరిచినట్టుంది. మీదని చూస్తే బ్లూ స్కై. ఏమిటి దాని నోరు పైభాగం ఇది నల్లగా ఉంది, నాలుక ఎర్రగా ఉంది. చూశారబ్బా ఎంత బాగుంది. ఇగో ఈ పక్కన కొండలు చూడరా, ఏమిటి దంతాలు, దాని కూరలు వీళ్ళు మింగేసే కూరలవి. వాటికి సబ్బబ్బా ఏమి మనోహరమైన దృశ్యం, మనోహర దృశ్యం. తిరుగుదామనుకున్నారు, లోపలికి వెళ్ళిపోయినారు ఇందరూ. చూస్తోంది ఎప్పుడు కృష్ణుడు లోపలికి వస్తే అప్పుడు టక్కన నొక్కేద్దామని. ఆయన ఆలస్యం చేశాడు. అందరూ వెళ్ళిన తర్వాత వెళదాం, లేకపోతే వీళ్ళని కాస్త మింగేస్తుంది అని పాపం ముందు ఆయన వెళ్ళిపోతే కష్టమని వెనక్కి ఉన్నాడు. అందరినీ వెళ్ళనిచ్చింది. కొసకృష్ణుడు వచ్చాడు. దవడ దగ్గరికి తీయాలనుకుంది. తీస్తే పిల్లలు నొక్కుకుపోతారు. కాబట్టి ఏం చేశాడు స్వామి, ఇంతంత వాడు అలా పెరిగాడు. పెరిగితే కింద దవడ మీద దవడ రాకుండా ఇలా మధ్యనికి ఆయన ఏదైనా పెట్టేసామనుకోండి పొల్ల, మరి కిందకి దిగుతుంది ఆ దవడ, దిగదు, ఉండిపోయింది. ఓ ఓ ఓ అన్నాడు అంటే అలా మీదకి పొడి చేసింది. పొడి చేస్తే కన్నం పడిపోయింది. కన్నం పడిపోతే ఆ కన్నం నుంచి ఒక దివ్య తేజస్సుతో పడిపోయినాడు వాడు. కాస్తాను శరీరం మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఇలా తెరుచుకొని ఉండిపోతే చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మూత పడదండి, ముందే మూసేయాలి. నెవరు గట్రా మూసేయాలి. మనకు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. కళ్ళు విప్పేసి ఉంటే మూసేయాలి, అలాగే నోరు విప్పేసి ఉంటే మూసేయాలి. తర్వాత మరి ముయ్యపడదు. కాబట్టి ఈ కొండ చెలవకి ఏమిటైపోయింది, ఇలా నోరు ఉండిపోయింది.
ఉండిపోతే ఇంత నోరు ఇలా ఉండిపోతే అయ్యా అది ఎండిపోయింది. అయ్యా మన పిల్లల సంతోషం, ఒరే మనకి మంచి విహార స్థలం దొరికింది, రండి రండి అని అందరూ ఆ నోట్లోకి వెళుతూ ఉండేవారు. ఎండిపోయింది, మరేం బాధ లేదు, కంపు ఉండదు, గాలి ఉండదు, ఎండిపోయింది, తిరుగుతున్నారు. చూశాడు, ఇది చూశాడు బ్రహ్మగారు పాపం. చూసి ఆయనకి ఆశ్చర్యం, సరే రే ఇంత వాడికి ఇంత శక్తే, ఏమిటో ఇది యాక్సిడెంటలా లేక అసలు ఒరిజినల్ వీడికి ఉందంటావా, అయితే అనుకోకుండా అలా జరిగిందా, మనకి ఇది సందేహం. ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది కానీ ఏమిటి జీఎం గారు అయితే మాత్రం ఏమిటి చేయగలరండి, సుఖంగా ఉంటారమ్మా అంటే స్వామి మీ అనుగ్రహం వల్ల మేము సుఖంగా ఉన్నామండి అంటే పక్కన ఉంటాడు మరొకడు, ఏమిటి అనుగ్రహం ఏమిటి, ఇవాళకి తగ్గవలసిన యోగం ఉంది తగ్గింది అదేమిటి అంటాడు. ఇది మనకి చిక్కు. ఇదియా మనకి నిజంగా తగ్గిందా వారి వల్ల ఈ నమ్మకం కలగాలి. మరొక టెస్ట్ చేస్తే దొరికిపోతాడు స్వామి. కాబట్టి మన బ్రహ్మగారు ఏం చేశారు, మరొక టెస్ట్ పెడదాం అనుకున్నాడు. ఏమిటి, ఈ పిల్లలందరినీ తీసుకొచ్చేసాడు. ఈయన యమునా తీరంలో కూర్చున్నాడు. కూర్చుని హాయిగా అందరికీ 12 అయిపోయింది, ఆకలి వేస్తున్నాయి, కృష్ణ రండి రండి అందరూ తెచ్చుకున్నారు ఇంటి నుంచి. ఏమిటి మనం వెళుతూ ఉంటామే కార్తీక మాసంలో, వెళ్ళినప్పుడు ఏమిటి చేస్తాం, ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళు ఒక్కొక్క క్యారియర్ పట్టుకెళ్ళిపోతాం, అందరం కలిసి కూర్చో తినడానికి. అలాగే వీళ్ళందరూ తెచ్చుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు, తింటున్నారు. అరిచేతిలో పెట్టుకున్నాడు, స్వామికి ఆకులు లేవు పాపం, వీళ్ళందరూ గొలపలు ఆకులా కంచాలా, అరిచెయ్యే పాత్ర, ఈ చేతిలో మంచి చిక్కని పెరుగుతో పెరుగు మీగడ పెరుగు తోడవేసిన పెరుగు పెట్టాడు. అది నీరు కారదు కదలదు, చేతిలో మొత్తం ఉండిపోయింది. వేళ్ల మధ్యని ఊరుగాయలు పెట్టుకున్నాడు. పెట్టుకొని స్వామి అందరూ చుట్టూ కూర్చున్నారు. మధ్యని తాను, చుట్టూ పిల్లలు కూర్చున్నాడు. తినడానికి ఆరంభించాడు. ఆరంభించేసరికి ఇలా ఎవడో చూశాడు, వెనక్కి దూడలు లేవు. కృష్ణ కృష్ణ మన దూడలు లేవన్నారు. ఏమిటి ఈయన మాయం చేసేసాడు, ఎవడు పుట్టించినవాడు, నేనే కదా పుట్టించాను, చూద్దాం వీడి సంగతి అనుకున్నాడు. దూడల్ని పట్టుబడిపోయినాడు, దూడలు లేవు. సరే మీరు ఎవడో కదలకండి, ఇలాగే ఉండండి, నేను ఒక క్షణంలో వచ్చేస్తాను భోజనానికి, మీరు ఇక్కడ కూర్చోమన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి ఆ దూడల్ని తీసుకొస్తానన్నాడు. వెళ్ళాడు, దూడలు కనిపించలేదు. ఏం చెప్పా కనిపించలేదని మళ్ళీ వెనక్కి వచ్చాడు. సరే ఇక్కడ పిల్లలు కనిపించడం మానేశాడు. పిల్లలు నా మాయం చేసాడు. దూడలు పోయినాయి, పిల్లలు పోయినారు. ఇందరూ మా వాళ్ళే కదా, నేను సృష్టించినవే కదా, వీడిష్టం ఏమిటి, నేను ఇస్తే వీడు ఆడుతున్నాడు నాటకం అనుకున్నాడు ఆయన. అనుకుని సృష్టిస్తే సరే వచ్చాడు, చూశాడు, పిల్లలు లేరు, దూడలు లేరు. ఏమిటిది అని ఇలా ఒక్కసారి ముఖం పైకి ఆలోచిస్తే మనవాడు కనిపించాడు. వీడల్లరి. మన ఇంట్లో చూడండి, టేబుల్ మీద అన్ని పెన్సిళ్ళు కళాలు అన్నీ తెచ్చి పడేస్తాం. ఆఫీస్ నుంచి వచ్చిన వారు అన్నీ పెట్టేస్తే, అక్కడ డబ్బులు అన్నీ పెట్టేస్తే మన మనవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమిటి చేస్తారు, ఒకటి పెన్సిల్ పట్టుకుపోతాడు, ఒకటి కలం పట్టుకుపోతాడు, మొత్తం అన్నీ మాయం చేసేస్తారు. ఒరే ఏవిరా ఏవిరా అంటే ఎక్కడ ఉండవు. అలా చేశాడు. చూశాడు, ఎవడి పని, మా వాడి పనేనా, పర్వాలేదులే అనుకున్నాడు స్వామి. అనుకొని వెంటనే వాళ్ళ అబ్బాయి కనుక ఆయనకు తెలుసిన స్వభావం, వెంటనే వీడు పాపం తెలివి తక్కువ, అవి ఉండవు అనుకున్నాడు. అని మళ్ళీ ఆయనే ఒక్కసారి దూడలు అయిపోయినాడు, ఆయనే ఒక్కసారి పిల్లలు అయిపోయినాడు. అయిపోయి ఒకసారి ఏ పిల్లడికి ఎక్కడ ఏనగుందో, చెవికి ఎవడికి పోగుందో, కళ్ళలో ఎవడికి కంటుందో, కాళ్ళకి ఎవడుందో, ఎవడికి 6 వేళ్ళు ఉన్నాయో, ఎవడికి సొట్టకాలు ఉందో, ఎవడికి ఇలా ఉన్నాయో, ఇవన్నీనండి తయారైపోయినాడు. మొత్తం గోపబాలకులందరూ, గోవులందరూ తయారైపోయినాయి, దూడలన్నీ తయారైపోయినాయి. సరే మేప్తం వేసేసాయి. సాయంకాలం మళ్ళీ అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయినారు. ఎవరింటికి వాళ్ళని పంపించి పేర్లు మళ్ళీ తెలియదు, ఎవడి పేరు పెట్టి వాడికి చెప్పాడు, ఒరే కృష్ణ, ఒరే రామ, ఒరే అప్పారావు, ఒరే అల్లారావు, అలా అందరినీ పెట్టేశాడు. పేర్లు మర్చిపోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత రుచులు మర్చిపోతే తల్లుడు పోల్చేశాడు. పొద్దున్న నిండిదాకా తీపి తిని ఇవాళ నాకు తీపి సాయంత్రం అంటే బాగుంటుందా, కాబట్టి ఎవడి రుచి వాడికి ఉండాలి, ఎవడి ఆట వాడికి ఉండాలి, ఎవడి సరదా వాడికి ఉండాలి, అన్నీ సమంగా అవి. ఎలా చేశాడు స్వామి. ఎవడు చేస్తున్నాడు మనవన్నీని, వాడే. కాబట్టి ఆయనే చేస్తున్నాడని తెలియక నేను చేస్తున్నానని అహంకారం చేత వీడు దాచేశాడు. కానీ చేయగలవాడు ఆయనే కదా. ఇది కనిపించలేదు, ఇంతంత పిల్లడు కనిపించేసరికి. అంటే ఏంటి, సౌలభ్యంలో పరత్వం కనిపించదు. కాబట్టి భగవంతుడు నీకు సులభుడైతే ఆయన గొప్పవాడిని గుర్తించడం చాలా కష్టం. గుర్తించలేదు బ్రహ్మగారు. చూశాడు, ఇంకా ఓ అందమైన పని చేశాట. తిన్నగా బ్రహ్మగారి లోకానికి వెళ్ళేట. బ్రహ్మగారిలాగే తయారైపోయినట్టు ఎవడి పసిపిల్లడు మనవాడు 5 ఏళ్ళ వెళ్ళి తిన్నగా అక్కడ వీధిలో ద్వారపాలకులు అంటే గేట్ కీపర్స్ ఉన్నారు. వాళ్ళు నిలబడి ఎవరు వెళ్ళడానికి వీలేదని 2 కత్తులు పట్టుకుని నిలబడ్డారు. లోపలికి వెళుతూ చెప్పాడు వాళ్ళిద్దరు, అబ్బాయి నాలాగే వేషం వేసుకుని నా వెనకాల ఒకడు వస్తాడు, వాడిని లోపలికి రానివ్వకుండా. వీడు అసలు వాడు కాదండి, వీడే వేషం వేసుకున్నాడు. వీడు లోపలికి వెళ్ళిపోయి మరొకడు ఇలాంటి వాడు వస్తాడు, వెంట రానిపోతున్నాడు. సరిగ్గా అసలు బ్రహ్మగారు వచ్చారు, టక్కన అడ్డేశారు. మాకు చెప్పారు మా యజమాని నువ్వు వస్తావని, అంటే బాగా తోసేస్తున్నాను. వీడు చూశాడు, ఏమిటిది నన్నే తోసేస్తున్నారు, ఈ చిత్రం ఏమిటని ఆశ్చర్యపడిపోయి ఇక మళ్ళీ ఇలా లోపలికి చూశాడు. మన వాడు ఇక్కడ కూర్చొని నవ్వుతున్నాడు. ఎదురుగా ఆఫీసులో కూర్చున్నాడు, కుర్చీ మీద టేబుల్ మీద ఎదురుగాను. ఇక్కడి నుంచి కనిపిస్తున్నాడు. మన తండ్రి నీదా ఈ మాయా అని అప్పుడు వాడికి ఒక్క కళ్ళు విప్పయింది.
వచ్చేసాడు. వెంటనే మాయమైపోయినాడు. ఆయన మాయమైపోయినాడు. మాయమైపోయి వచ్చేసాడు. అటించి వచ్చేసాడు. ఈ పిల్లలందరినీ చూశాడు. చూస్తే పిల్లలు దూడలు ఉన్నాయి. చూశాడు. ఏమిటివి అని ఒక్క మాట తన కళ్ళు విప్పి చూశాడు. ఎవడు? మన బ్రహ్మగారు. విప్పి చూస్తే అందరిలోనూ శంఖచక్రాలు, చతుర్భుజాలు, పీతాంబరాలు, కౌస్తభము, కౌమోదకి, గద. ఓహో, అందరూ భగవత్ స్వరూపంగా కనిపించేశారు. నాయన నీకు నమస్కారం, పొరపాటు అయిపోయిందన్నాడు. అనడం ఏమిటి? అందరూ మాయమైపోయినారు. దూడలు లేవు, పిల్లలు లేవు. ఒక్కడు మళ్ళీ పెరుగు అన్న ముద్ద, వేళలు, ఊరగాయలు. ఎప్పుడు సంవత్సరం కిందట పెట్టుకున్నది ఇది. సంవత్సరం పాటు దాచేయండి పాటు. సంవత్సరం పాటు ఈయన నడిపించాడండి వ్యవహారం అంతా. సంవత్సరం అంటే ఆయనకి ఏమిటి? ఒక గంట. మనకి ఒక సంవత్సరం అంటే ఆయనకు కొంచెం సేపు. అయిపోయింది నాటకం. వచ్చాడు. ఈయన ఎంతసేపు అయింది? సంవత్సరం నడిపించాడు. పిల్లలు వీళ్ళను నడిపించిన రోజు వచ్చాడు. చూశాడు. చూసి సాక్షాత్తు భగవానుడిని, ఎంత పొరపడ్డాను, సులభుడై ఉంటే గుర్తించలేకపోయినానే అని అప్పుడు జ్ఞానం వచ్చి ఒక్కసారి మళ్ళీ వాడు కనిపించాడు. ఎలా కనిపించాడు? ఇందాకట్లా కనిపించలేదు. చతుర్భుజాలతో పసివాడుగా ఒక దట్టి కట్టుకొని, మొలకొక బట్ట గట్టిగా బిగించుకొని, ఆ మధ్యలో బొడ్డులో తన పిల్లని గ్రోవి దూపుకొని, మరొకటేమో తీసిలా ఎడమ సంఖలో పెట్టుకొని, ఈ ఎడమ సంఖలో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎడమ చేతిలో పెరుగు అన్న ముద్ద పెట్టుకుంటే ఇది జారిపోతుందని ఇక్కడ సంఖ గట్టిగా నొక్కి పెట్టుకొని, ఈ చేతితో ఊరగాయలు తీసుకొని తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మూర్తి కనిపించాడు. నౌమిడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. రూపం చూశాడు. అడవి పూల దండ తండ్రి నీ తల మీద, పిల్లనగ్రోవి తండ్రి నీ మొలలో, కొమ్ము తండ్రి నీ సంకలో, పెరుగు అన్న ముద్ద చేతిలో, ఊరుగాయల వేళ మధ్య నిలబడి గోపబాలకుడైన నీవు తండ్రి సాక్షాత్ పరమపురుషుడివే నాకు తెలిసిందన్నాడు. అనేసరికి వెంటనే వచ్చి దండం పెట్టేశాడు. ఎవడికి? పసివాడికి. ఇందాక ఈ పసివాడు ఏం చేస్తాడనుకున్నవాడు ఆ పసివాడి పాదాల మీద పడ్డాడు. ఇది కావాలి మీకు. కనపడేవాడు మీకంటే బాగా చిన్నవాడుగా తెలుస్తాడు, ఏమీ శక్తి లేనివాడుగా తెలుస్తాడు, కనిపిస్తూ ఉంటాడు. వాని లోపల గొప్పతనం నీకు కనిపించి నమస్కారం చేయాలి. అది చేయగలిగితే నీకు ఇందులోంచి దివ్యత్వం కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుణ్ణి ఆరాధించడం, కృష్ణుని ప్రేమించడం చాలా కష్టం. మన గోపికలు చెప్పారు, సాక్షాత్ స్వామి కొండ గుహలో పడుకున్న నీవే సింహంలా బయటికి రావాలి అని, ఏదో జగత్ కారణము నీవే, జగత్తు నీవే మొన్నని చెప్పాం. నిన్నను అవళ త్రివిక్రముడివై కొలిచిన వాడివి నీవే అన్నాడు. రాముడివై లంకకెళ్ళి రావణ్ణి చంపిన వాడివి నీవే. ఇలాగ అన్ని కథలు చెప్పుకొచ్చాను. గోవర్ధనం ఎత్తినవాడివి నీవే. ఏ శబ్దము చెప్పినా అన్ని శబ్దములు నిన్నే చెబుతాయి. ఏ పదార్థము చూసినా లోపల నీవే ఉంటావు. ఎంత జ్ఞానమో చెప్పేశాం. ఇది నిజంగా నన్ను గురించా కాదా? వీళ్ళకి విశ్వాసం తెలుసు. చూడాలి. చూసి నేనేం చేస్తానమ్మా, మీ వాడినే, నాకు మాత్రం ఏం చేతనవును అన్నట్టు పెట్టాడు. కూర్చున్నాడు ఆ కుర్చీ మీద. ఇవాళ వీడు చెప్తున్నారు, కాదు స్వామి నువ్వు మా కోసమని అవాళ పుట్టావు, పుట్టుక లేని వాడివి పుట్టావు. మేమందరము ఒక 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించి ఒక పుట్టుక గడిపితే ఒక్క రాత్రిలో 2 పుట్టుకలు పుట్టావు తండ్రి నీవు. ఎవరైనా పుట్టారో లోకంలో? మేము పుట్టిన పుట్టుక పోగొట్టడానికి నువ్వు ఒక రాత్రి 2 జన్మలు ఎత్తావు. ఇక్కడ దేవకీదేవి బిడ్డడిగా, అక్కడ యశోదాదేవి బిడ్డడిగా 2 బిడ్డలు పుట్టావు. ఇక్కడ మధురలో, అక్కడ నందవ్రజములో పుట్టావు తండ్రి. ఇది మా భాగ్యం కాదా అని ఇవాళ స్వామి యొక్క ఈ సులభమైన మూర్తిలో పరతత్వం ఉన్నదని గుర్తిస్తారు ఈరోజు. ఇది మనం నేర్చుకుంటే కానీ మనకి తిరుప్పావై వ్రతంలో రావలసిన ఫలం రాదు. అంతేదా కృష్ణ స్వరూపం ఇవాళ మనకి వివరిస్తోంది మన ఆండాళ్ళ తల్లి. పాశురం చదువుదాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ஏலோரெంబావాయ్. స్వామి ఒరుత్తి మగనాయి పిరంది, ఒక ఆమె, ఒరుత్తి అంటే ఒక ఆమె, మగన్ అంటే కుమారుడు, ఒక ఆమె కుమారుడవై పిరందు పుట్టి, ఆ పుట్టిలో ఉంది అందరం గుర్తుపెట్టుకుంటూ. ఎందుకంటే పుట్టాడు ఆయన, పుట్టని వాడు పుట్టాడు, పుట్టుకలేని వాడు పుట్టాడు. అందుచేత పుట్టంటే మనం ఎంత పొంగిపోవాలి. అమ్మ ఎంత అనుగ్రహం స్వామి, స్వామి మా ఇంటికి వచ్చారు అంటే, మా ఇంటికి వచ్చారంటే మరి వస్తే మన ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్తారు అంటే, అంత గొప్పవాడు
ఇంత తక్కువైనా మన ఇంటికి వచ్చేసారంటే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేసారు మన ఇంటికి, అయ్యా 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 దయచేశారా ఇప్పుడు రేపు జీరస్వామి వారు వస్తారు. జీరస్వామి ఇవాళ అందరం ఎంత ఆనందంగా ఉన్నా మధ్యాహ్నం ఆ మాట వినేసరికి కూడా ఒక్కసారి గగురు పొడిచింది. ఏం వస్తారు వారి జట్టుకి వారు వస్తారు, ఏంటి పెద్ద గొప్ప అనుకోలేదు మనం ఎవరం, ఏం అదృష్టం అనుకున్నాం. ఇది ఎందుకు కలగాలి? అది నీకు అందులో గొప్పతనం తెలిస్తే కలుగుతుంది. వృత్తి మహనాయ్ పిరంద్ ఓర్ ఇరవిల్ ఒక రాత్రి, ఓర్ ఇరవ్ అంటే రాత్రి, ఓర్ ఇరవిల్ ఒక రాత్రిలో వృత్తి మహనాయ్ ఒక ఆమె బిడ్డడవై, ఇక్కడ ఒక ఆమె కుమారుడవై పుట్టావు, మరొక ఆమె కుమారుడవై ఒళిత్తు దాగి వలరా వృద్ధి పొందావు, పెరిగావు దాగి పెరిగావు. పాపం ఎవరికి తెలియకుండా ఎవరికి కనపడకుండా ఏం ఆపద వస్తుందో పసివాడికి కంసుడి వల్లని భయపడుతూ నిన్ను కాపాడమే మీ తల్లిదండ్రుల పని అయిపోయింది. అలా ఒళిత్తు వలరా నువ్వు ఇలా పెరుగుతూ ఉంటే భగవంతుడి వల్ల ఉన్నాడంటే ఏం ప్రమాదమో అని కొందరికి భయం. ఎందుకు? ఆకాశవాణి చెప్పింది వాడే నీకు ఎప్పుడైనా మృత్యు అవుతాడని. వాడు మృత్యు అవుతాడని ఆకాశవాణి విన్నాడు కంసుడు. వీడికి భయం పట్టుకుంది. అసలు వీడిని లేకుండా చేసేస్తే అయ్యో వాడు మృత్యు అవుతాడంటే వాడిని లేకుండా మనం చేయగలమండి, పాపం ఎంత మూర్ఖ ప్రయత్నం అవుతుంది మనమందరం అన్నది. మన చావుని మనం చంపేయడానికి ప్రయత్నిస్తాం. చంపగలమా మన చావుని మనం? మన చావు మనకు కనపడుతుందా? నీ చంపడానికి దొరుకుతుందా? దొరకదని మనకు తెలియదు. చావుని తప్పించుకునే ప్రయత్నమే అందరమును, అది చేయలేవు. వీడు ప్రయత్నించాడు. ఎందుకు ప్రయత్నించాడు? ఏం పెరిగితే నష్టం ఏంటి వాడికి అంటే తరిక్కిలానాహి, వీడు ఇప్పుడేమి తనకి హాని చేయడు. అయితే భరించలేకపోయాడు, సహించలేక తరిక్కిలాన్ ఓర్వలేని వాడై. భగవంతుడు లేడనేవాడు కొందరు ఉంటారు మనలో. లేడనేవాడికి ఉంటే నష్టం ఏమిటండి? కొన్ని వీడికి లేడనే అనుకుంటున్నాడు కదా, ఉన్నాడంటే వీడు ఏడు హాని ఏమిటి చేస్తాడు? లేడు కదా నీకు, ఎందుకు అలా భయపడతావు? లేడు, నిశ్చయంగా ఉండడండి, రోజు భయమే. ఎందుకు? ఉన్నాడేమో అని. మనకు ఉన్నాడని నమ్మకం ఉంది, ఉన్నాడు మనం నమ్ముతున్నాం. మనకి లేడేమో అని సందేహం లేదు. వాడికి ఉన్నాడేమో అని సందేహం ఉంది కనుక లేడనడంలో నమ్మకం కలగడం లేదు. అక్కడి నుంచి ఉన్నాడా లేడా విచారణ. మనకి సందేహం లేదు, ఉన్నాడు. మనకేం ప్రశ్న? ఉన్నాడు, మనకేం ప్రశ్న లేదు. వాడికో చిక్కు. అయితే వాడు ఒక ఆస్తికుడి దగ్గరికి వచ్చాడు, ఒక నాస్తికుడు, అంటే దేవుడు లేడన్నవాడు. దేవుడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, నీ దేవుడు లేడన్నాడు. పోనీ లేకపోతే నాకేం నష్టం? ఉన్నాడు మేము అనుకుంటున్నాం. ఉన్నాడా మమ్మల్ని రక్షిస్తాడు, లేడా మాకేం హాని లేదు, మాకేంటి బాధ. ఉంటే రక్షిస్తాడు మేము నమ్మాం, మా కోరికలు తీరుస్తున్నాడు, ఉన్నాడు. లేడంటావు నువ్వు, పోనీ మాకేం నష్టం అన్నాడు వీడు. అని అబ్బాయి నీకొక్క మాత్రం ప్రమాదం ఉంది సుమా, నువ్వు లేడంటున్నావు. ఈ లేడన్నవాడు ఒకవేళ ఉన్నాడనుకో, మాకు ఉన్నాడనుకున్నవాడు లేడంటే మాకేం హాని చేయలేడు. కానీ నువ్వు లేడనుకుంటున్నవాడు ఉంటే నిన్ను చంపేస్తాడు, చిక్కది. కాబట్టి నాస్తి చేన్ నాస్తి మే హాని, అస్థి చేన్ నాస్తికోహత అంటారు మన వాళ్ళు. అస్థి చేత్ నాస్తి చేత్, భగవంతుడు లేడంటే మెయిన్ హాని నాస్తి, మనకేడు నష్టం. ఉన్నాడని పూజిస్తున్నాం, లేడంటావు పోనీ మాకేడు ఉన్నాడు మనం చూస్తున్నాం. నువ్వు లేడంటావు, పోనీ లేడనుకో మాకేడు బాధ అంటాం మనం. వాడు మన చేత కూడా ఒప్పించాలి లేడని. ఇప్పుడు వాడేమిటి అలా పెడతాడు, లేడు అను అంటాడు. ఎందుకు నేను లేడనను? నువ్వు లేవడనుకున్నావు కదా అనుకో అంటే ఒప్పుకోడు, మనం ఒప్పుకోవాలి. ఏమిటి వాడికి బెంగా ఉన్నాడేమో అని అది చెప్తున్నాడు మనవాడు. అబ్బాయి నువ్వు లేడంటున్నావు, నువ్వు లేడంటున్నవాడు ఉన్నాడు అనుకో, ఏమిటి చేస్తాడు? వచ్చి నేవురా నేను లేనన్నావా అని పీక పట్టుకుంటాడు. హిరణ్యకశిపుడు ఏమిటి చేశాడు? లేడన్నాడు. లేడంటే గట్టిగా లేడన్నాడు. ఉన్నాడన్నాడు కొడుకు, లేడన్నాడు తండ్రి. ఉంటే చూపించన్నాడు, టంగన బయటకు వచ్చాడు, చంపేశాడు. ఈ చిక్కు ఏమిటొచ్చిందండి? చిక్కు ఉంటే వాడికి చిక్కు, ఉంటే లేకపోయినా మనకి నష్టం లేదు. ఉన్నాడని నమ్ముదాం, ఉన్నాడా రక్షిస్తాడు, లేడా మనం ఎలాగో మన బతుకు మనమే బతుకుతున్నాం కాబట్టి బెంగలేదు. కాబట్టి మనకి చిక్కేమిటి? అందుచేత నాయనా భగవంతుడు ఉన్నాడంటే ఓర్వలేనివాడు. తరిక్కిలానాహి, ఎవడు కంసుడు తరిక్కిలాన్ ఓర్వలేనివాడై తాను తీంగునినైందా, చెడు తలంచాడు. చెడు అంటే ఏమిటి? చంపాలని తలంచాడు. తీంగునినైంద కరుత్తై, వాడి అభిప్రాయాన్ని పిழைపిత్తు అంటే తలకిందులు చేసి. ఏమిటి చేశాడు ఈయన? ఈయన్ని చంపుదామని సంకల్పిస్తే ఇది ఎటు తలకిందులు చేయండి అంటే ఈయన చంపుదామంటే ఏమిటి చేశాడు ఈయన? ఆయన్ని చంపాడు. కాబట్టి తలకిందులు చేసి అంటే వాడినే చంపి పిழைపిత్తు ఏమిటన్నాడు? కంజన్ వైద్యుల్ నిరుపెన్న నిన్న నెడుమాలే. ఓహో స్వామి, ఎంత వ్యామోహమయ్యా! కడుపులో చిచ్చులా ప్రవేశించే ఆ కంసుడికి కడుపులో నిప్పు ఉండాలా అక్కర్లేదా? ఏమండి ఉండాలా అక్కర్లేదా? లోపల ఉంది మనకందరికీ కడుపులో నిప్పు. అందరికీ కడుపులో నిప్పు లేకపోతే ఏమవుతుంది? ఆకలి ఉండదు.
ఆకలి ఉండకపోతే ఆకలి వేయలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మందులు పుచ్చుకోవాలి. హాయిగా అది ఉంటే సుఖం. కాబట్టి కడుపులో నిప్పు ఉంటే మంచిది. కానీ ఆ నిప్పు ఉపకారకమని మరిచిపోయి కడుపులో నిప్పు ఏమిటి, నేను ఆపరేషన్ చేసి తీయించేస్తానంటే ఏమిటవుతుంది నీకు? మనం ఉండం. కాబట్టి వీడు ఏం చేశాడు, కడుపులో నిప్పు ఉంది అని చెప్పాడు ఎవడో ఆయనకి డాక్టర్ గారు. అబ్బాయి నేను చంపేసేవాడు ఇక్కడే పెరుగుతున్నాడు, వాడిని ఎప్పుడైనా చంపేస్తాడు అంటే వీడికి భయం వేసి దాన్నే చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఆయన చేశాడు, ఆయన కంజన్ వైద్యల్ కంసుడి యొక్క కడుపులో నెరుపెన్న నిప్పన్నట్టుగా నిడిచినటువంటి నెడుమాలే దీర్ఘమైన ప్రేమ గలవాడా, ఎంత పిచ్చి ప్రేమ అయ్యా నీకు! ఎవరి మీద? కంసుడి మీద ప్రేమే, ఆ మధురలో ఉన్నటువంటి తన భక్తుల మీద ప్రేమే స్వామికి. వీరందరికీ బెంగ, ఎక్కడ కంసుడు చంపేస్తాడు అని. ఆ మల్లులతోటి యుద్ధం చేస్తుంటే బెంగ పెట్టుకుపోతున్నారు. ఇంతేసి బలశాలతోటి మా పసివాడు యుద్ధమా 11 ఏళ్ల పిల్లడు చాణూర ముష్టికులతోటి యుద్ధం చేస్తున్నాడు రంగం మీద. చుట్టూ కూర్చున్నారు ఊళ్ళో ఉన్న మళ్ళాంటి వాళ్ళందరూ గ్యాలరీస్లో. అయ్యో 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 పసివాడు 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 బెంగ పెట్టుకుతున్నారు. వీళ్ళందరి బెంగ తీర్చాలి. వాళ్ళ మీద ప్రేమ చేత వీళ్ళని చంపేశాడు. అంతేగాని ఆయనకి చంపాలని కోరిక లేదు, మన కోసమే ఏ పని చేసినాను. అయితే రెండోది ఏమిటి చేశాడు, నెడుమాలే అన్నాడు. కంసుడిని ఎందుకు చంపేశాడండి? కంసుడు యుద్ధం చేయలేదే అంటే పాపం కంసుడు లోపల నిప్పు పెట్టు కూర్చున్నాడు. ఏమిటి ఆ నిప్పు? ద్వేషం అనే నిప్పు పెట్టుకున్నాడు. ఈ నిప్పు పెట్టుకుంటే వీడి ఆత్మ చెడిపోతుంది. ఎప్పుడైనా వీడు చెడిపోవడం మనకి మంచిది కదా, వీడు బాగుపడాలి. కాబట్టి వీడిని ఒక్కసారి తీసేస్తే హాయిగా మళ్ళీ మంచి శరీరంతో, మంచి దివ్యమైన శరీరంతో పొందుతాడు. నేనే చంపితే మంచి మోక్షం వస్తుంది, మరొకటి చేత అయినా చావు తప్పదు. కానీ నా చేత చనిపోయినాడా తిన్నగా నా స్థానాన్ని చదువుతాడు, నా సాధర్మ్యాన్ని పొందుతాడు, నాతోటి సమానమైన గుణములు గలవాడు అవుతాడు, నాతో సమానం దేశంలో నాతో సమానమైన ఆనందంతో అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి కడుపులో నిప్పు ఉంటే ఎలాగైతే మనకి ఉపకారం చేస్తుందో అలాగే భగవానుడు దాని గురించి ప్రేమతోనైనా లోపల పెట్టుకోండి, ద్వేషంతోనైనా లోపల పెట్టుకోండి. లోపల పెట్టుకున్నామో ఆహారం జీర్ణమైనట్టు మనం చక్కగా వృద్ధి పొందుతాం. కంసుడికో వాడికి ఉంది కడుపులోను, కానీ వాడిదే ప్రమాదం ప్రమాదం అని బెంగ పెట్టుకో ఉన్నది లోపల. ఇంత ఆకలి వస్తుంది, ఇదేమిటో ప్రమాదంగా ఉంది అని అనుకున్నాడు. ఆ ఆకలి ఏమిటి చేశాడు, మానిపించేదాం, అదే వాడిని చంపేసింది. కాబట్టి కడుపు నెరుపెన్నడు మాలే ఎంత వ్యామోహమయ్యా నీకు తండ్రి. అరుత్తిత్తు వందో నిన్ను ప్రార్థించి వచ్చాము ఇవాళ. ఈ మాట అనేసరికి స్వామి చాలా బాధ అనిపిస్తున్నాడు. ఎప్పుడు భగవంతుడి దగ్గర వెళ్ళి ప్రార్థించామన్నాము, ఇలా 2 చేతులు జోడించాము, ఆయన వచ్చి మన 2 చేతులు పట్టుకున్నాడు, ఇలా ఎడ తీసేస్తాడు. వద్దు వద్దు అంటాడు. ఎందుచేత? నువ్వు నాకు దండం పెట్టేమిటయ్యా, నేను వచ్చి నీ పని మీ ఇంటికి వచ్చిన అయినా ఏం కావాలరా ఏం కావాలరా అని అడగవలసింది పోయి, మన పిల్లడు ముద్దుగా పెరుగుతున్న పిల్లడు వచ్చి వాడికి ఎవరో చెప్పారు రా మీ నాన్న చాలా గొప్పవాడరా, వాడికి పాపం తెలియదు తిన్నాడు మన గొప్పతనం. మామూలు వాడు అనుకోని మామూలుగా మన మీద ఎక్కుతున్నాడు గుద్దుతున్నాడు అన్నీ చూస్తున్నాడు. ఇవాళ తప్పు తప్పు మీ నాన్నగారు చాలా గొప్పవారు అంటే వాడి దండం పెట్టాను అనుకోండి, పిచ్చెత్తిపోతాడు మనకి, కళ్ళంటే నీళ్ళు వచ్చేసి నా దాని ముద్దు పెట్టుకొని ఎత్తుకొని వాడిని భుజం మీద ఎక్కించుకుంటాము. ఎందుకు? మన గొప్పతనం మన పిల్లడే తెలుసుకుని వచ్చి దండం పెట్టాడే, ఎంత తప్పు ఎంత తప్పు, నేనే కోరి వాడికి వాడి కోరిక తీర్చవలసిందే అని బెంగపెట్టుకుంటాడు స్వామి. అంటే ఎప్పుడైనా చేతులు జోడిస్తే అంజలి భరం అంటాడు స్వామి. అంజలి అనేది పెద్ద బరువు అంటాడు. అంత బరువు మోస్తా, అంత బరువు వద్దు, నీకు బరువు, నీకు మొయ్యలేని బరువు అది నెత్తిమే పెట్టుకోక చేతులు ఇలా పెట్టుకున్నామో స్వామిని గడగళ్ళు ఆడించేయడమే. అంచేత స్వామికి మనము ఆయనని గూర్చి ప్రార్థన చేస్తామంటే భయం ఏం అక్కడ స్వతంత్రంగా ఉండు నా దగ్గర హాయిగా, నీ వాడిని నేను. ఏమండి దేవుడు అంటే ఏమిటోనండి, మా అలాంటి వాళ్ళకి దేవుడు ఎక్కడటి, ఎంత భయం మనకి దేవుడు అంటే, దయ్యం అంత భయం. అంతే, ఇంట్లో దయ్యాన్ని ఉంటే ఎంత భయ పెట్టుకుంటామో దేవుడిని ఇంట్లో పెట్టుకుంది అంత భయం. ఎక్కడ పెట్టాలండి దేవుణ్ణి, ఏ వారం పెట్టాలండి దేవుణ్ణి, రోజు చేయాలండి దేవుడికి, ఇలా ఎన్ని ప్రశ్నలు అడుగుతారో జీవస్వామి గారిని. ఏమి ఇదంతా చిక్కే, ఎక్కడ దేవుణ్ణి పెడితే ఏం ప్రమాదమో, ఆయన ఉంటే ప్రమాదం అంట. ప్రమాదమా? ఎక్కడుంటేనేమిటండి, మీ నాన్నని ఎక్కడుంటే నీకేమిటి నష్టం, మీ తల్లి ఎక్కడుంటే నీకు నష్టం ఏమిటి? వారు ఎక్కడైనా ఉంటారు, వారు ఉండడానికి ఒక ప్రత్యేకమైన ఈ స్థానంలో ఉందా ఈ స్థానంలో ఉందా, వారితో నీకు చనవు ఏర్పడక, వారితో నీకు మనవారని తెలియక ఈ భయం కలుగుతుంది. అందుచేత స్వామి నిన్ను అర్థించి వచ్చామనగానే స్వామి గాబరా పడిపోయి, అర్థించకలే చెప్పండి ఏమిటి కావాలి, మాకు ఆ పరై కావాలి అంటే మళ్ళీ వాడికి భయం. తెలిసిపోయింది నేను గొప్పవాడని తెలియగానే అడగలేము. గొప్పవాడని తెలియకుండా హాయిగా డిమాండ్ చేసేవాడు నాకు అది ఇది అని. ఇవాళ అడగడానికి భయం. పరై తరుది ఆహిల్, నిన్ను కోరిచ్చాము ఏమిటి పరై అయితే ఏమిటి కావాలా, మాకు నువ్వు ఇస్తే. కావాలనకండి ఎప్పుడు, స్వామి నువ్వు ఇస్తే. ఎవరినైనా మనం ఇంటికి పిలుస్తాం అనుకోండి, స్వామి మీకు అవకాశం ఉంటే అనాలి. కానీ స్వామి ఇంటికి రండి, అయ్యా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనకూడదు. మర్యాదగా మాట్లాడాలి భగవంతుడితో. స్వామి మీకు అవకాశం అయితే, మీకు ఒక వీలు ఉంటే అనాలి.
మీకు కానీ ఇప్పుడు సమయం ఉంటే ఒక మాటకి ఒక ప్రశ్న అడుగుతాను, ఇలా ముందు అన్నీ చెప్పాలి. అంతేగాని టక్కన వెళ్ళగానే యా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి అనకూడదు. ఇది మన పద్ధతి, నేర్చుకోవాలి. అది నేర్పుతున్నారు మన పిల్లలు. భగవంతునితో మాట్లాడడం ఎలాగో పరత హృదయాహిల్, నువ్వు పరైన వాద్యం మాకు కావాలి, అది నీవు అనుగ్రహిస్తే ఇస్తే అంటారు. ఇయ్యి అనరు, ఇస్తే. ఇంచేది అది వచ్చేది నీ అనుగ్రహం వల్ల కానీ మా ప్రార్థన వల్ల కాదు. మనం కోరితే మనకే వస్తే ఇప్పటికి ఎలా ఉంది మనం రోజు 2 కోరికలు 3 కోరికలు 100 కోరికలు కోరేసి కుబేరుడు అంతకంటే పెద్దవాళ్ళ హోళకంటే హోళం మీదకి లేచిపోతూ ఉందాం. కానీ భగవంతుడు అది పెట్టలేదు. ఆయన అనుగ్రహించిన వాళ్ళకి ఇస్తాడు. ఎవరిని అనుగ్రహిస్తాడు అంటే తనను ఎవడు తాను క్షణకాలము చూడలేకపోతే బ్రతకలేననుకుంటాడో వాడిని అనుగ్రహిస్తాడు. అది మనకు కలగదు, కోరికే కావాలి. వాడిని వదలలేరు అనే మనస్థితి కలిగిన నాడు ఇంక అన్ని కోరికలు వాడు ఇస్తాడు. కానీ అది కలగదు మనకి. కోరికలు మాత్రం మనల్ని వదలవు. కోరికల లిస్టు చూపించిన వాడికి ఇవ్వడు. ఇది చిక్క ఎంత ఉన్నది. ఎవడికి కోరికలు తీరుస్తాడు? వాడు ప్రేమించిన వాడికి. వాడు ప్రేమించడానికి ఏం చేయాలి? వాడిని నువ్వు ప్రేమించాలి. చూడండి, తిరుపతి మీరు ఎప్పుడైనా వెళితే ఎంతో లిస్టు ఉంటుంది మన దగ్గర. చాలా ఈ పెద్ద లిస్టు పట్టుకో వెళతాను లోపలికి. మీరు ఒక్కసారి ఆ గర్భాలయం దగ్గరికి వెళ్ళి స్వామి మూర్తిని చూడండి, చూసరికి లిస్టు చెప్పడం మర్చిపోతామండి. అది ఏమిటి తెలియదు, విచిత్రంగా ఉన్నది. ప్రతి వాళ్ళకి అనుభవం ఉందని నేను అనుకుంటాను. నేను అనుభవిస్తున్నాను ప్రతి మాట. ఇంటి దగ్గర మా మనవలు, మా అబ్బాయి, మా ఆవిడ అందరికీ గుర్తు ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసరికి లిస్టు కాస్త మొల్లోనే ఉంటుంది, కానీ మర్చిపోతాం. ఒక్కసారి హారతి ఇస్తూ ఉంటే కిరీటం చూస్తాం, ఆ తిరుమల చూస్తాం, సంగచక్రాలు చూస్తాం, అలా కిందకి చూస్తాం. ఇలా కింద చూస్తే వీడు తోసేస్తాడు, పక్కకు వచ్చేస్తాడు. అయిపోయింది దర్శనం. ఇప్పుడు అటు నుంచి ఇటు తిరిగిగా వచ్చేదాకా మళ్ళీ ఇలా 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 వెనక్కి తిరుగుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, దండం పెడుతూనే ఉంటాం. ఇక గుమ్మం దిగి యువతల పక్క వచ్చరికి మళ్ళీ ఇష్టం జ్ఞాపకం వస్తుంది. ఇది ఇందాక ఎందుకు నీకు ఇష్టం జ్ఞాపకం రాకుండా చేశాడు? వాడి మీద ప్రేమ కలిగింది కనుక. ఇప్పుడు ఎందుకు చేశాడు? ఆ జ్ఞాపకం స్మృతి తప్పింది కనుక. కాబట్టి అక్కడ ఉన్నంతసేపు లిస్టు జ్ఞాపకం ఉండదు. యువతలకు వచ్చే వస్తుంది, అమ్మాయి అనుకున్నాను దీనిలో 1000 రూపాయలు, ఇలా డిబ్బీలోకి రండి, పుట్టాంగలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇదిగో మా అమ్మాయి పేరుతోటి, ఇదిగో మా అబ్బాయి పేరుతోటి, ఇదిగో మా వాళ్ళ పేరుతో అన్ని డబ్బులు అక్కడ పెడేస్తాం. ఇది స్వామి చేసే విచిత్రమైన లీల. ఈ లీల మనం అందరం అనుభవిస్తున్నాం కదా. ఇది స్వామి చేస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన అనుగ్రహిస్తే ఇస్తాడు. మనం ప్రార్థిస్తే ఇస్తాడా? ఇవ్వడు. ప్రార్థించాలని కోరిక నీకు తగ్గాలి. మనంతలో మనకి తగ్గుతుందా? వాడే తగ్గించాలి. ఎప్పుడు తగ్గిస్తాడు? నువ్వు వాడిని ప్రేమతో చూస్తే తగ్గిస్తాడు. ఒకసారి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమతో చూస్తాము, కోరికలన్నీ తగ్గిపోతాయి. యువతలకు వచ్చాము, మళ్ళీ మన కోరికలు మనం సిద్ధం. ఇందుచేత ఆయన వెంటనే ప్రేమ తగ్గిందన్నమాట. ప్రేమ తగ్గిందో కోరిక లేచింది, కోరిక తగ్గిందో ప్రేమ లేస్తుంది. ఇది స్థితి. అంచేత మనంతటా మనకి తగ్గదు కనుక స్వామిని అనుగ్రహించి నాకు పరయే ఇస్తే ఉన్నాయి అరుత్తిత్వందో పరతరుదియాహి. ఎలా వచ్చారమ్మా ఇంత కష్టపడి ఇంత రాత్రి వేళ, ఇంకా తెల్లవారలేదు, బాగా ఇంకా 5:30 ఎంతో అవుతుంది, ఇంకా చీకటిగా ఉంది, ఎలా వచ్చేశారు అంటే స్వామి తిరుత్తక్క శల్వము సేవకము యాం పాడి. కార్ల మీద వచ్చారా? లేదు. బళ్ళ మీద వచ్చారా? లేదు. మరి ఎలా వచ్చారు? పాడి వచ్చాం. పాట మాకు సాధనమైంది. పాడుతూ ఉంటే ఈ రోడ్డు మీద రోలరు అది లాగేవాళ్ళు ఉండేవారు. పోను ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కానీ లాగేవాళ్ళు ఉండేవారు. ఆ బరువులు లాగేవాళ్ళు ఉండేవాళ్ళు. ఏమిటి చేస్తూ ఉండేవారు? పాట పాడుతూ ఉండేవారు. ఏదో హైలేసా అంటూ లాగేస్తూ ఉండేవారు. లాగేస్తూ ఉంటే బరువు వాళ్ళకి లాగలని తెలియలేదా? తెలుస్తుంది. పాట వారి బరువును తీరుస్తుంది. అలాగే మనం ఏమిటి చేయాలి? భగవద్గుణానుభవం చేస్తూ ఉంటే మనము పని చెయ్యండి. వంట వండితో విష్ణు సహస్రనామం చదువుకోండి. అయ్యేసరికి అప్పుడే వంట అయిపోయింది అనిపిస్తుంది, లేకపోతే ఎంతకీ అవ్వదు ఈ వంట. కాబట్టి అలాగే మనం ఏదైనా పని చేస్తూ ఉంటాం, ఆ పని ఎంతకీ అవ్వదు ఎప్పుడు ఇది లోపల లేకపోతే. గుణానుభవం చేస్తే పని వేగం అవుతుంది, గుణానుభవం లేకపోతే పని ఆలస్యం అవుతుంది. స్వామి మేము వచ్చాం, మాకేమి శ్రమ కలగలేదు. ఎలా వచ్చారు? ఏమైనా ప్రయాణం సుఖసాధనం ఏదైనా దొరికిందా? ఉన్నది స్వామి. ఏమిటిది? తిరుత్తక్క శల్వము సేవకము యాం పాడి. మేము పాడి వచ్చాం. ఏమిటి పాడారమ్మా? నీ చరిత్రే సేవకం. సేవకం అంటే నీ పూర్వము చేసినటువంటి విచిత్రమైనటువంటి లీలలు, తాటక దగ్గర నుంచి గోవర్ధనం ఎత్తేదాకా నీ లీలలు పాడుకుంటూ వచ్చాం. సేవకమం యాం పాడి. ఎలాంటి నీ ఐశ్వర్యం, సంపద ఎలాంటిది? లోకములో ఉండేవారి ఐశ్వర్యం కాదు, అందరి చేత కావాలని కోరబడే ఆమె కోరే ఐశ్వర్యం నీది. ఎవరు అందరి చేత కోరబడే ఆమె? లక్ష్మీదేవి. అందరూ ఎవరిని కావాలంటారు? స్వామిని ఎవరైనా అంటారా? అమ్మ శుక్రవారం పూజలు చేసుకోండి అని వాళ్ళని చెప్తారు? అక్కర్లేదండి. ఇంకా శుక్రవారం పూజలు చేయకపోతే డబ్బు రాదు, మనకి ఐశ్వర్యం ఉండదు. కాబట్టి ప్రతివారం శుక్రవారం సిద్ధం. కానీ ఇవాళ సహస్రనామం చేయాలి, విష్ణు సహస్రనామం అంటే ఏం చూద్దాం, పెద్ద కొంప ఉడుకు, ఇదేం పర్వాలేదు, ప్రమాదం లేదు. ఆవిడని ఆరాధిస్తే ఆవిడ వల్ల ఈయన వింటాడు కనుక మన కోరికలు తీరుతూ ఉంటాయి. కాబట్టి ఈయన వేరే ఆరాధించక్కర్లేదు. అయితే మనకి ఎంతసేపు ఏమి కావాలి? ఐశ్వర్యం కావాలి. అటువంటి ఐశ్వర్యం ఎవరు ఇస్తారు? లక్ష్మీదేవి ఇస్తుంది. అటువంటి లక్ష్మీదేవి ఏమిటి కోరుతూ ఉంటుంది?
ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదండి. ఒక క్షణం ఆయన వదిలి ఉండదు. ఆవిడ అంటూ ఉంటుందిట, స్వామి నిన్ను వదిలితే ఉండలేను సుమా, నీకు దూరం అయితే బ్రతకలేను సుమా, స్వామి నీకు నేను దూరం కాకుండా ఉండాలి, దూరం అంటూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని వక్షస్థలమునందే కూర్చొని అగలగిల్లేం ఇరయం, అగలగిల్లేం ఇరయం, ఇరయం అంటే రెప్పపాటు కాలం కూడా అగలా నీకు దూరంగా ఉండడానికి, కిల్లేన్ నేను సమర్థురాలని కాదు, స్వామి నీకు దూరంగా ఉండలేనంటూ ఉంటుంది తల్లి. ఎవరు? తిరంటే ఎవరు? శ్రీకి ఆమె పొందడానికి, అందరి చేత పొందబడే ఆమె పొందడానికి దగ్గర సంపద గలవాడి తిరుతక్క శల్వము, సేవగము, ఐశ్వర్యం మంచిది, దానికి తోడు మంచి దివ్యమైనటువంటి పరాక్రమం ఉన్నాయి నీకు. వాటిని పాడుకుంటూ వచ్చాం. వరుత్తమం తీర్దు. అబ్బా, ఇంత తెల్లవారుతనం వచ్చారు, ఎంత బడలికి చెందిరో. ఏమి బడలికి సార్ మీ హాయిగా వచ్చాం, శ్రమ ఏం లేదు. వరుత్తం అంటే శ్రమ లేకుండా వచ్చేసాం, చాలా అనాయాసంగా వచ్చాం. ఏమిటిది? మనం ప్రయాణం వెళతాం, దూరదేశ ప్రయాణం వెళుతున్నప్పుడు, ఆయన రేపల్లా నీకు ప్రయాణం ఉంటుంది, ఎల్లుండి పుత్రికైనా ఢిల్లీయో మరొక తోటికి వచ్చారో, ఇదిగో టిఫిన్ బాక్స్ అని మనకు ఇస్తారు మన ఇంటి దగ్గర, పట్టుకొని వెళతాం. ఇప్పుడు ఇక్కడికి భగవంతుడి దగ్గర ఏమిటి పట్టుకెళ్ళాలండి? టిఫిన్ బాక్సులు పట్టుకెళ్ళకూడదు. ఆ టిఫిన్ బాక్సులు పట్టుకెళ్తే మరింత సోమరితనం వస్తుంది, మరేంటి కావాలి, యాక్టివిటీ రావాలి. ఏది చేస్తే వస్తుంది? పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. ఆ భగవాను యొక్క పుండరీకాక్షుడి యొక్క నామమును సంకీర్తనం చేస్తే, పాధేయం అనగా తోవ టిఫిను, మార్గంలో తినే టిఫిన్గా పట్టుకుంటే ఏమి శ్రమ ఉండదండి, ప్రయాణం ఏమి బడలికి చెందాం, హాయిగా పెడతాం. కాబట్టి పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అనేటువంటి అమృతముతో మేము దారిభత్యముగా తీసుకుని మేము నీ దగ్గర వచ్చాం కనుక మాకు వరుత్తముందిందు. అయితే శ్రమ లేకపోవడమేనా? శ్రమ లేకపోవడం మాత్రం కాదు, మహిళందు మంచి ఆనందంగా వచ్చాం. శ్రమ ఉండదు అప్పుడు, కానీ ఏమిటో ఏం కష్టమైందా? కష్టం లేదురండి అంటే, కష్టం లేదంటే సుఖం ఉందా? చెప్పలేం. సుఖం ఉందని చెప్పలేం, కష్టం లేకుండా ఉంది. అలాంటి ప్రయాణం కాదు మాది, కష్టం ఉండదు, సుఖం ఉంటుంది. కాబట్టి ఆనందంతో నిండి వచ్చాను తండ్రి నీ దగ్గరికి అని మహిళందు. ఇది ఇవాళ చెప్పాను. ఇవాళ ఏమి కోరిక లేదండి. ఏమిటి? ఈయన స్వరూపం చెప్పారు. నువ్వు ఎవరో మాకు తెలుసును, నువ్వు మా కోసమని దిగి వచ్చిన వాడివి. ఇది కథ. దీనిలో మళ్ళీ ఒక్క మాట మొదటికి వెళ్ళి చివరికి వచ్చేస్తే పూర్తి అయిపోతుంది. మొట్టమొదటి ఏమన్నారు వీళ్ళు గోపికలు? స్వామి మహత్వాన్ని గుర్తించామని చెప్పడానికి, ఒక ఆమె కుమారుడు వై పుట్టి ఒక రాత్రిలో మరొక ఆమె కుమారుడు వై దాగి పెరిగేవు అన్నారు. ఇది ఆయన గొప్పతనం. ఒక ఆమె కుమారుడు అంటే ఎవరా? ఒక ఆమె. మరొక ఆమె ఎవరు? యశోద. ఈ మొదటి ఒక ఆమె దేవకి. ఎంతగా పేర్లు చెప్పకూడదండి. దేవకి కుమారుడు వై పుట్టి యశోద కుమారుడు వై పెరిగి. తప్పు ఎప్పుడు పేరు చెప్పకండి. గొప్పవారి పేరు చెప్పకూడదు. జంగారి పేరేమిటండి ఎవరైనా అడుగుతారండి? జీరని అంటారు. జీరస్వామి. ఆయన పేరు మనకి ఎందుకంటే శ్రీమన్నారాయణ రామానుజ అక్కర్లేదు, జీరస్వామి అంటాం. అలాగే మహాపురుషుల యొక్క పేర్లు మనం చెప్పక్కర్లేదు. ఎందుచేత? అలాంటిది రెండోది లేదు, ఒక్కరితే ఉంది. లోకంలో ఎవరైనా కృష్ణుణ్ణి శంఖచక్రాలతో చతుర్భుజాలతో కడుపులోంచి కన్న తల్లి ఎవరితేనా ఉందా లోకంలో? ఎవరు లేరండి. ఈయన శంఖచక్రాల చతుర్భుజాలతో చెరసాలలో ఎవరికి పుట్టారు? ఒక్కరికి. మీరు ఒకరితంటే తెలియలేదు? దేవకి. ఇంతటి గొప్పదానికి పక్కని చెప్పడానికి రెండవది లేకపోతే ఏమనాలి? అద్వితీయ అనాలి. అద్వితీయ అంటే రెండవది తనతో చెప్పదగినది లేనిది. భగవంతుడికి అద్వితీయుడని పేరు. మన కృష్ణ భగవానుడికి కూడా అద్వితీయుడని పేరు. రెండవ వాడు లేడు, రెండవది లేదు ఆమెతో చెప్పడానికి తగినది. కాబట్టి వృత్తి కాదు, వృత్తి. ఏమిటి ఆవిడ? దేవకి. పేరు చెప్పడానికి కూడా భయం ఇప్పుడు మనకి. ఇంచేత అంటే ఇక్కడే పక్కనే ఉన్నాడు కంసుడు. అక్కడే ఉన్నాడు. మనలో అయితేనో పని మనలో ఉన్నాడు అనుకోవద్దు, పైన ఉన్నాడు వాడు ఉన్నాడు. చెప్పేమనుకోండి వాడికి తెలిస్తే వచ్చి చంపేస్తాడేమో. అది ప్రేమ అంటే వాడు చంపగలవాడిని సమర్థుడిని తెలిసినా వాడికి ఎక్కడ ఆపద వస్తుందో అని భయపడం నీలో కలిగితే నీకు ప్రేమ ఉన్నట్టు లెక్క. కాబట్టి కృష్ణుడి మీద మనకున్న ప్రేమ ఏం చేస్తోంది? కృష్ణుని తల్లి మీదికి పాకింది. కృష్ణుని తల్లికి ఏమైనా ఆపద జరిగితే మనం భరించలేము. అంటే కృష్ణుని తల్లి పేరు చెప్తే ఈయన ఎక్కడ పుట్టాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టు కదండి. వీళ్ళు గూఢచారి సంస్థ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా ఈ పేరు ఎవరు వినిపిస్తారో చెప్తారు. కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడో చెప్తారేమో చూస్తూ ఉంటారు కంసులు గూఢచారులు. ఎవరికి ఆ పేరు వినపడకూడదు. కాబట్టి దేవకి బిడ్డడవై పుట్టి అనకూడదు, అంటే ప్రమాదం. ఇది ఎవరికి? ఒక ఆమెకు బిడ్డడవై పుట్టి. అంతే. కంసుడి దగ్గర భయం అంటే మనకందరికీ. కంసుడు అంటే ఎవడు? ఎక్కడున్నాడు? ఎవరి కంసుడి పేరు? కామము, కోరిక. మనకి కోరికలు ఉన్నాయి చూడండి. ఈ కోరికలు ఎప్పుడైనా కానీ స్వామికి అనిపించాడో కోరికలు చచ్చిపోతాయండి. ఇప్పుడు కంసుడికి ఎవరి వల్ల మృత్యువు? కృష్ణుడి వల్ల. కృష్ణుడు అంటే ఎవరు?
ఆనందము భగవత్ స్వరూపుడు. ఆనందస్వరూపుడైన భగవానుని లోపల కానీ మెదిలేడో కామము కోరిక అనేది నశిస్తుంది. ఇది కథ. ఎవడో కంసుడు చచ్చిపోవడం కాదు, అందరిలోనూ కంసుడు ఉన్నాడు. ఈ కంసుడు చచ్చిపోవాలి. ఎప్పుడు వీడు చచ్చిపోతాడు? వాడు కనిపిస్తే. ఎవడు కనిపిస్తే? కృష్ణుడు. కృష్ణుడు అంటే ఎవడు? ఆనంద స్వరూపుడైన భగవానుడి యొక్క భావన కానీ హృదయంలోకి వచ్చిందో ఒకసారి కోరిక అనేది తగ్గిపోతుంది. అందుచేత స్వామి ఒరుత్తి మగనాయ్ పిరంద్ ఓర్ ఇరవిల్. ఓహో, రాత్రికి నమస్కారం చేయండి. కృష్ణుడు పుట్టిన రాత్రి మనకి ఎంత గొప్పదండి. ఆ జన్మాష్టమి నాడు రాత్రి 12 గంటల దాకా మెలుకు ఉండి 16 పిండి వంటలు చేసుకొని అర్ధరాత్రి వేళప్పుడు పగలంతా భోజనం చేయకుండా ఉండి స్వామికి రాత్రి సేవ చేసి పూజ చేసి ఆరాధన చేసి తృప్తిగా పదార్థాలు పుచ్చుకొని తెల్లవారుజామున వట్టెప్పుడైతే పుచ్చుకుంటామా? పుచ్చుకోకూడదు, అజీర్ణం చేస్తుంది, రోగాలు వస్తాయి, ఇప్పుడు తినడం ఏమిటి, ఎన్నో శాస్త్రాలు మనకు తెలుసు, హైజీన్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ అవళ మాత్రం అందరం ఎంతో సంతోషంగా కూర్చున్నారు. ఇంత ఓరి రవిల్ అలాంటి రాత్రి మరి లేదు కనుక. ఏది రాత్రి? మన జన్మలు కొన్ని కోటి జన్మలు ఎత్తాం. ఆ జన్మలన్నీ రాత్రుళ్ళు. ఒక రాత్రిలో కృష్ణుడు పుడతాడు. ఏ రాత్రిలో? ఏ రాత్రిలో దేవకీ వసుదేవులు చెరసాలలో ఉండి ఆ తల్లి నిండు గర్భముతో ఉండి ప్రసవ సమయం ఆసన్నం అవుతుందో వాళ్ళు పుడతారు. ఎవరు దేవకీ వసుదేవులు? మనలో ఉన్నారండి, ఒక్కసారి చూడండి. ఎవరిది? మన శరసాల ఒకటి ఉంది ఇక్కడ. ఎక్కడుంది? ఇక్కడే. ఎక్కడ? మనస్సు. ఈ మనస్సుకు పేరేమిటి? మధుర. ఆ మధురలో ఉన్నటువంటి చెరసాలలో పెట్టేశాడు కంసుడు. అంటే కోరిక రాగానే దేవుడిని చెరసాలలో పెడతాం. కోరికలు సాధించాలి. దేవుడు మనకు అక్కర్లేదు. దేవుడు ఎప్పుడు ఉండదు మనకి, తర్వాత వస్తుంది దేవుడు. వాడిని చెరసాలలో పెట్టేశాం. పెట్టేస్తే ఆ పెట్టినటువంటి దేవకీ వసుదేవులు ఎవరు? వారిద్దరును నీకు ఒక సాత్వికమైన బుద్ధి కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఏమిటో ఇదంతా ఎందుకు అల్లరంతా, ఇంత గడబడి పడిపోతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, ఒక మాట భగవంతుని స్మరించడం లేదే, ఏమి జీవితం, ఏమి జన్మ అనిపిస్తుంది. అనిపించిన సమయం నీ లోపల ఎలాంటిది? దేవకీదేవంటే మంచి బుద్ధి, వసుదేవుడంటే మన ఆత్మ. మన ఆత్మకి మంచి బుద్ధి కలిగినప్పుడు ఎక్కడ? చెరసాలలో మనం అజ్ఞానముతే ఆవరింపబడినటువంటి ఈ బంధములో ఉండగానే మధురలో మనసులో కృష్ణుడు పుడతాడు. ఎంత అందమైన కథ చూసుకోండి. మన సంగతి చెప్తాడు స్వామి అవతరించి. ఇదిరా మీ బతుకు. కాబట్టి ఎన్నో జన్మలు ఎత్తారు, ఎన్నో రాత్రులు గడిచాయి. ఒక రాత్రైనా కృష్ణుడు పుట్టాడా? ఒక్క శ్రావణ బహుళ అష్టమి నాడు రాత్రి పుట్టాడు. కాబట్టి రాత్రి వేళ 12 గంటలకు పుట్టాడు. ఏమిటి ఇప్పుడు ఉంటుంది? చీకటి. బహుళపక్షం అంటే కృష్ణపక్షం. చంద్రుడు ఉండడు, చీకటి. ఇది మన స్థితి. మనమందరం అజ్ఞానం ఆవరించినటువంటి జన్మలలో, అజ్ఞానం ఆవరించి భగవత్ స్వరూపము కానీ నేను కానీ ఉన్నాననే తెలియని స్థితిలో ఎప్పుడైనా ఒకనాడు నీ ఆత్మకి సత్వగుణముతో నిండినటువంటి బుద్ధి వస్తే నీ లోపల ఒక్కసారి ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించిన వెలుగు భగవత్ స్వరూపము నీకు దర్శనం అవుతుంది. అది కృష్ణాష్టమి. ఆ కృష్ణాష్టమి నాడు రాత్రిని ఏమన్నా? ఆ రాత్రి పేరు ఓర్ ఇరవిల్. ఏ జన్మలో నీకు భగవంతుని గుర్చినటువంటి రుచి కలుగుతుందో, భగవంతుని గుర్చిన జ్ఞానము మీ వైపు అడివైపు వెళుతుందో ఆ జన్మ ఆహా ఎంత గొప్ప జన్మ అండి ఇది. ఇంతకుముందు ఎన్ని జన్మలో ఎత్తాం. ఎందుకు? కష్టాల పాలై దుఃఖాలు అనుభవించడానికి పుట్టాము. పశువుగా పుట్టాం, పక్షిగా పుట్టాం, పందిగా పుట్టాం, కుక్కగా పుట్టాం, పురుగుగా పుట్టాం, రాయి పుట్టాం, చెట్టై పుట్టాం. ఇన్నాళ్ళకి మనకి ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలు ఎన్ని ఎత్తామో తెలియదు మనుష్యులుగా. ఇవాళ ఎంత జన్మ వచ్చింది? ఈసారి స్వామి మంచి బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని కలిగి ఉండేసరికి మన ఆత్మకి వెంటనే స్వామి దర్శనమైంది. ఇది రాత్రి. ఈ రాత్రిని పరిశీలిస్తుందంటే ఏ రాత్రి అంటే ఏ జన్మలో మనకి భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగి భగవంతుని ఒక్కసారి దర్శించేటువంటి స్థితి మన మనస్సుకు కలుగుతుందో ఆ రాత్రి ఆ రాత్రి ఒక్కటే రాత్రి. మిగిలిన రాత్రులు దానికి సాటి కావు. కటోరి రవిల్ ఇక్కడ పుట్టాడు. ఉరుత్తి మహనాయ్ మరొక ఆమె కొడుకు అయిపోయినాడు. ఎప్పుడు ఒక్క రాత్రిలో 2 జన్మలు ఎత్తాడండి మన కోసం అని స్వామి మనం ఊహించలేదు. కానీ తండ్రి మా ఒక్క జన్మ పోగొట్టడానికి నువ్వు 2 జన్మలు ఒక్క రాత్రి ఎత్తవలసి వచ్చిందా? ఆహా ఏం ఉపకారం అయ్యా, మన కోసం అని ఎంత ఉపకారం చేశాడు స్వామి. మనం భావించం. జన్మ లేనివాడు పుట్టాడు, ఎడవద్దండి. ఆయనకి ఏమీ అవసరం లేదండి. మన ఇంటికి వచ్చి మన ఇంట్లో నేల మీద మనతో పాటు పడుకున్నాడు, ఎంతో గొప్పవాడు. ఎందుకు? మన మీద ప్రేమ చేత నేల మీద పడుకున్నాడు. అయ్యో స్వామి ఎప్పుడు మీరు నేల పడుకున్నారు కానీ మా కోసం నేను నేలని పడుకున్నారా అని ఏడవద్దు. మనకి రాదే. కృష్ణుడు పుట్టాడు పొంగు కాదు, కళ్ళంటే నీళ్లు రావాలి. అరే స్వామి మా కోసమని ఎక్కడో శ్రీవైకుంఠములో నిత్యధామములో ఆనందధామములో నిత్యానందముతో శ్రీభూ నీళ్లతో అనంత విశ్వక్సేన గరుడాదులతో మహానందముతో ఉండవలసినటువంటి సన్నివేశమును వదిలి
మా కోసమని వచ్చి జన్మ లేని నీవు జన్మ ఎత్తి, మార్పు లేని నీవు మార్పు చెంది, మా కంటికి కనబడే రూపముతో మాతో సమానమైన రూపంతో దర్శనమిచ్చేవా స్వామి. ఇది మన భాగ్యం. కాబట్టి ఆయన ఏం చేశాడు, అవాళ మనకి దర్శనమిచ్చాడు. ఇక్కడ పుట్టాడు, అక్కడ దాగి పెరిగాడు. పుట్టగానే వసుదేవుడు తీసుకెళ్ళాడు, యశోద పక్కలో పడుకోబెట్టేశాడు. ఆమెకు బిడ్డడు రాత్రి ప్రసవం వచ్చింది, కానీ ఆడ మగ చూడకుండా బడలిపోయింది. ప్రసవ వేదనతో నిద్ర పట్టేసింది. ప్రక్క వాళ్ళు గుర్తించలేదు. పొద్దున్న లేదు చూసరికి మగపిల్లడు పొంగిపోయింది. మా బిడ్డడు మగబిడ్డ, బయటడు బిడ్డ మగ. కాబట్టి మన యశోద చిన్ని మగవాణి కనినట. మన యశోద చిన్ని మగవాణ్ణి కనదట. మా రండి రండి చూద్దామని అందరూ పరిగెత్తుకొచ్చారు. ఇక చూసారే పడ్డారే. అది ఆ గొప్ప ఆయనలో ఉన్నది. మీరు వింటేరా మనకి వెళ్ళి ఒక్కమాడు చూసేస్తే మరి ఎవరు మళ్ళీ చూడకుండా ఉండలేరు. అటువంటి రూపం స్వామిది. అటువంటి తండ్రి అక్కడ పెరిగాడు. ఇది ఒక కథ రేపల్లెలో చూడండి, ఒక కథ మనలో చూడండి. మనలో దేవకీదేవికి పుట్టాడని మనవి చేశాను. వీడు పుట్టినటువంటి వాడు ఎవరు చూశారు? వసుదేవుడు చూశాడు. వసుదేవుడు ఏం చూశాడు? శంఖచక్రములతో చతుర్భుజములతో సాక్షాత్ పరతత్వముగా ఉన్నటువంటి భగవాను చూశాడు. ఈ చూసి ఆయన సాక్షాత్ భగవంతుడే అని స్తోత్రం చేశాడు. స్వామి, నువ్వు భగవంతుడిగా ఉంటే కంసుడు సహించడయ్యా, కొంచెం మారిపోమని ప్రార్థించారు భార్యాభర్తలు ఇద్దరును. తండ్రి మాట విన్నాడు. సరే అని ఉపసంహరించేశాడు. లేకపోతే అని భయమా? ఆ చక్రం అలా ఒక్క మాట రాజధాని వైపు పంపిస్తే పోడండి స్వామి కంసుడు, పంపించడు. అంతే వీళ్ళు ప్రార్థించారు కదా, వీళ్ళు ప్రార్థన ప్రకారం తగ్గిపోయినాడు. రూపం ఉపసంహరించేశాడు. ఉపసంహరించేసి పసిపిల్లడు అయిపోయినాడు. శంఖచక్రాలతో ఉన్నాడు. కారకారమని ఏడవడం ప్రారంభించాడు. ఏడవడానికి వీల్లేదు. కంసుడు ఉన్నాడు, లేదు, ఏడుపు లేదు. అలా పడుకున్నాడు. చెప్పేశాడు ముందే. ఎప్పుడు తన చతుర్భుజాల శంఖచక్రాలు ఉండగానే ఆయన తీసుకెళ్ళి దాచేయమన్నాడు. దాచేశాడు. యమున దాటాడు. యశోద ప్రక్కలో పడుకోబెట్టాడు స్వామి వసుదేవుడు. ఓహో తండ్రి, ఎంత నీకు ప్రకాశం, ఎప్పుడూ ప్రకాశం గలవాడివి, దాగడమా? ఎప్పుడూ పెరిగి ఉన్నటువంటి వాడివి, ఇప్పుడు పెరగడమా? అంతవాడు ఇంతవాడు మళ్ళీ పెరగడం. చిన్న పిల్లడండి, పెరిగాడండి, పాకేడండి, పడుకున్నాడండి, పాలు తాగే. ఏమిటివన్నీ నీకు తండ్రి? నీ వాళ్ళే పుట్టడం ఏమిటి, నువ్వు పెరగడం ఏమిటి, నువ్వు పాకడం ఏమిటి, నువ్వు మన్ను తినడం ఏమిటి, ఇవన్నీ ఏమిటివి? మా కోసం కాదా? సార్ ఆయన పరత్వం తెలిస్తే ఇవన్నీ మీకు ఎంత కష్టపడ్డాడో మన కోసం అర్థమవుతుంది. అది ఇవాళ మన పిల్లలు అనుభవిస్తున్నారు ఆ క్లేశాన్ని. అది అనుభవిస్తే మనకి స్వామి దర్శనం అవుతుంది. లేకపోతే సౌలభ్యాన్నే చూసి ఆయన తక్కువ వాడు మనలాంటి వాడే అనుకుంటే మనం పోతాం. రుళిత్తెవళరా దాగి పెరిగేట స్వామి అని ఇవాళ చెప్తున్నారు. ఇది ఎక్కడ? మన మంత్రములు ఉన్నాయి. మంత్రములలో ఒక మంత్రములో పరతత్వం కనిపిస్తుంది, ఒక మంత్రములో సౌలభ్యం కనిపిస్తుంది. రెండు మంత్రములు మంచివే, కానీ రెండు మంత్రములలో ఒక మంత్రం మీరు అనుష్ఠానం చేస్తే అంతటా వ్యాపించి ఉన్న తత్వం మీకు దర్శనమవుతుంది. ఒక మంత్రం అనుష్ఠానం చేస్తే అందరికీ సులభమైన తత్వం కనిపిస్తుంది. ఒకటి నారాయణ, ఒకటి వాసుదేవ. నారాయణ మంత్రం, వాసుదేవ మంత్రం, రెండు మంత్రాలు ఉన్నాయి. నారాయణ మంత్రం చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఒకసారి అన్నిటిలో వ్యాపించిన, అన్నిటినీ ధరించిన, శంఖచక్రములతో కూడిన, ఒక దివ్య ఆయుధ సన్నివేశముతో కూడిన, సమస్తము తానై, సమస్తములో తానై, తనకంటే వేరేనిది లేనిదై ఉండే ఒక పరతత్వం దర్శనమవుతుంది. నారాయణ చూశాడు ఎవరు? వసుదేవుడు. ఎక్కడ చూశాడు? పురుటింట్లో యశోద పక్కలో చూశాడు, చతుర్భుజాలతో శంఖచక్రాలతో. వసుదేవ ఐక్షత అంటాడు. వసుదేవుడు చూచెను అన్నాడు. కనిపించేవాడేనా ఆయన? ఈ కంటికి కనబడని వాడిని చూశాడు ఆయన. ఈయన పేరు ఏమంటారు? ఋషి అంటారు. ఋషి అంటే ఎవడు చూస్తాడో, సీయర్ ఎవడు చూస్తాడో వాడిని ఋషి అంటారు. చూచిన వాడు ఏం చేస్తాడు? తర్వాత చూసిన వాడు తన దగ్గర పెట్టుకోవాడిని తీసుకొచ్చి అందించేస్తాడు. ఎవరికి అందిస్తాడు? ఒక మంత్రమును ద్రష్ట అంటారంటే చూచినవాడు. చూచినవాడు చూచి మరొకరికి అందిస్తారు. ఆయన పేరేమిటి? ఆచార్యుడు. మన గురువు గారు మంత్రాన్ని పుట్టించలేదు, చూడలేదు, ఆయనకి అందించారు. ఎవరు? ఋషి. ఎవరు ఋషి మనకి? నారాయణ మంత్రానికి నారాయణుడు. బదరికాశ్రమంలో చూశాడు ఈ మంత్రాన్ని. తన శిష్యుడైనటువంటి నరుడికి అందించాడు. నరులం మనమందరం కనుక ఆయన మనవాళ్ళం కనుక మన పార్టీ కనుక మనకి ఇచ్చేశాడు. మనకి ఇచ్చేస్తే మన గురువుగారి దగ్గరికి వచ్చింది. మన గురువుగారు మనకి ఇచ్చారు. ఈ నరుడు ఎవరు? మన గురువుగారు. ఈ గురువుగారు ఎవరు? మన వసుదేవుడు. వసుదేవుడి పక్కలో ఏం పెట్టేశాడు? తీసుకొచ్చి కృష్ణుడిని పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? యశోద పక్కలో పెట్టాడు. యశోద ఏమిటి? మంత్రం. నందుడెవడు? గురువు. గురువు మంత్రం. ఇవి రెండు కలిసి పడుకుంటే ఇందులోకి తీసుకొచ్చి ఏం పెడతాడు ఆయన? అక్కడ తాను చూసిన దానిని ఇక్కడ దీనిలో ప్రవేశిస్తాడు. ఇటు భగవానుడే ఒకనాడు చతుర్భుజములతో శంఖచక్రములతో పరతత్వముగా దర్శనమిస్తాడు కొందరికి. అదే మంత్రము మరొకరి చేరుతుంది. అది మనల్ని రక్షిస్తుంది. అంటే మనం రక్షించేవాడు యశోదా బాలుడు, నందగోప కుమారుడు. కాబట్టి మొట్టమొదటి పాసురంలో మనం ఏమిటి చెప్పాము?
నందగోపం కుమరన్ యశోద ఇళం సింగం. నందగోపుడి కుమారుడు యశోద బాలసింహము. ఎవడండి ఆయన? నారాయణనే. మన ధైర్యం అది. మనకి పరతత్వం అని తెలుసునయింది, కానీ మన యశోద బిడ్డడుగా నందగోపుడి కుమారుడిగా మనం ఆరాధిస్తున్నాం. అది ఇవాళ కథ. బట్టి నీకు మొదటి పాశురంలో తెలిసిన రహస్యం ఇవాళ విస్తరించిన అయినా మేము కేవలం నిన్ను మా యశోద బిడ్డడివని ఆశ్రయించలేదయ్యా. మా కోసమని సాక్షాత్ పరతత్వమైన నీవు యశోద బిడ్డడిగా ఆవిర్భవించి ఎక్కడో ఉండవలసిన వాడివి ఒకరికి ఒక ఋషికి దర్శనమిచ్చి ఆ ఋషి అనుగ్రహం చేత తీసుకొచ్చి ఒక మంత్రములోని నిక్షేపించి ఆ మంత్రమును మాకు వశము చేసిన మా ఆచార్యుడికి ఇచ్చి మాకు అందిస్తే వచ్చిన వాడివి కదా స్వామి అని మనం నిత్యం అనుకోవాలి. ఇది అక్కడ కథలో చూడాలి. ఎలాగ దాగి పెరుగుతున్నాడు ఆయన. పెరుగుతూ ఉంటే తరిక్కిలా నాకి, వీడికేం అపకారం చేయలేదు కానీ భరించలేడు. ఎవడు? లోకంలో భగవద్ అస్తిత్వాన్ని సహించలేనివాడు మన కంసుడు. ఏదది? మనలో ఉన్న కోరికల పరంపర. ఏమిటండి మంత్రాలు చింతకాయలు రాలుతాయటండి, వీడికి ఏమిటి నష్టం మంత్రం జపం చేస్తే? మనం జపం చేస్తుంటే ఆక్షేపిస్తాయండి. ఏది చూద్దాం, మీ మంత్రం జపం చేయండి అంటాడు. అంటే మనం మంత్రానికి టెస్ట్ వాడు. వాళ్ళ దగ్గరికి మనం పోటీ పడకూడదండి. ఎప్పుడూ కూడా వాదో నావలంబ్య, ఎప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరితోటి భగవంతుని గురించినటువంటి వివాదము నిజమైన భక్తి గలవాడు చేయకూడదు. పెద్ద ఋషులు సిద్ధాంతం గలవారు ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు ఖండించుకోవచ్చు, కానీ మీరు మేము చేయకూడదు. మనమందరం సామాన్యులం. అంటే మనం ఏమిటి చేయాలి? అనుభవించాలి. అంతేగా మనకు వాదం అక్కర్లేదు. వాదించగానే ఏమవుతుంది? మన తత్వాన్ని మనం దూషించవలసి వస్తుంది. మన తత్వం ఎక్కడుంది? నారాయణ తత్వం అన్నిటిలోనూ ఉంది. అయితే నీ దేవుడు కాడు అంటే నువ్వేమన్నట్టు లెక్క, నీ నారాయణుడు నారాయణుడు కాడు అన్నట్టు అర్థం వస్తుంది. ఎందుకంటే అందులో నీ నారాయణుడు లేడు కదా. అయ్యా ఆ దేవుడు మాకు దేవుడు కాడండి అంటే ఆ దేవుడు నీ దేవుడు కాడనకు. ఆ దేవుడిలో నున్న ఆత్మ మా దేవుడే. ఈ దేవుడే ఆ శరీరములో అక్కడ ఉన్నాడు, ఈ దేవుడే అక్కడ ఆ శరీరములో ఉన్నాడు. అంటే నారాయణుడే ఇంద్రుడు, నారాయణుడే బ్రహ్మ, నారాయణుడే ఒక రూపంతో కనిపిస్తాడు. ఒక రూపంతో కనిపిస్తే సృష్టి చేసినప్పుడు ఆయనే బ్రహ్మ అంటారు. ఆయనే తన రూపంతో తాను రక్షిస్తే విష్ణు అంటారు. ఆయనే శివునిలో ఉండి తాను సంహారం చేస్తే శివుడు అంటారు. ఆయన ఇంద్రులో ఉండి వర్షం ఇప్పిస్తే వర్షం అంటారు. ఈ పైన శరీరం, స్త్రీ శరీరం, పక్షి శరీరం, మనుష్య శరీరం, దేవ శరీరం, శరీరాలు వేరు, లోపల ఉండే ఆత్మ ఒకటి. అలాగే మనకు కూడా భగవంతుడు అంతటా ఒకటే, కానీ బయట ఉన్నటువంటి శరీరాలు మాత్రం వేరువేరుగా కనిపించేసరికి నువ్వు భేదాలు పెట్టుకొని ఈ దేవుడు మాకు పనికిరాడు, ఈ దేవుడు మాకు పనికిరాడు నాకు. అందరు దేవుళ్ళు నారాయణుడే. అంటే నారాయణ స్వరూపంగా భావించి అందరినీ ఆరాధిస్తే నీ దేవుడు అందరిలో ఉన్నాడని నువ్వు గుర్తించిన నారాయణ శబ్దం యొక్క అర్థం నీకు తెలిసినట్టు లెక్క. లేదా నీవు నారాయణ శబ్దం అర్థం తెలిసినట్టు కాదు. కాబట్టి ఇతర దేవతలని దూషించడం, ఇతర దేవతలను నిందించడం, ఇతర దేవతల మీద ద్వేషం పెట్టుకోవడం ఎప్పుడూ చేయకూడదు. ఎవరు? నారాయణ మంత్రోపాసకులు. నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొందేమంటే మనము దేవతాంతర దూషణము కూడదు, కానీ దేవతాంతరమును వెళ్ళి ఆశ్రయించకూడదు. అక్కడ మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమండి అంటే దేవతాంతరమును ఆశ్రయిస్తే నీ దేవత చేతగాని వాడు అన్నట్టు కదా. మన ఇంట్లో ఏదో లేనట్టు పొరుగింటి వాళ్ళకి మా నాన్న కొనలేడండి, మీరు నాకు కొంచెం ఓ బలపం కొంటాడా అని వెళతాడు మన పసివాడు. ఏమిటి వాడికి బలపం లేదు, లేకపోతే తండ్రి కావాల్సినంత డబ్బు గలవాడు, ఏది కావలస్తే కొనగలిగినవాడు. ఆ వేళకి అప్పుడు లేదు వీడికి, వెంటనే పరిగింటికి వెళ్ళాడు. మా నాన్న బలపం కొనలేడండి, మీరు బలపం కొనిపెట్టండి. ఎంత సిగ్గురా, మీ నాన్న కొనలేడా అని వాళ్ళు నవ్వరండి. కాబట్టి ఏమిటి అలా ఎప్పుడు ఒకటి అడగండి. మనవాడు సమర్థుడు, అడగండి, వాడే ఇస్తాడు. అంటే నీకు ఏది కావలసినా వాడినే కోరండి, ఏది కావలసినా వాడిని ఆరాధించండి. మరొకరిని అక్కరలేదు, ఆరాధించకూడదు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. వివాహమైన స్త్రీ తన భర్తను ఆరాధించాలి, ఇతరులను గౌరవించాలి. ఇతరులను ద్వేషించాలా? పతివ్రత అంటే లోకములో అందరినీ దూషించవలను, అందరినీ ద్వేషించవలను అంటే అదే పతివ్రత. పతివ్రత అంటే అందరినీ గౌరవించాలి, తన భర్తని దైవముగా ఆరాధించాలి. కాబట్టి తన భర్తను ఆరాధించాలి, ఇతరులను గౌరవించాలి. ఇతరులను అగౌరవిస్తే నీ భర్తకి గౌరవం కాదు, ఇతరులను కూడా గౌరవిస్తే నీ భర్తకి గౌరవం. కాబట్టి మన నారాయణుడు అంటే ఎప్పుడు గౌరవం? ఇతరమైన దేవతలు, ఇతరమైన వ్యక్తులు, సమస్త మానవులలో మా నారాయణుడే ఉన్నాడని విశ్వ మానవ జాతిని అంతని నీవు ప్రేమించి, అందరూ మా నారాయణుడు ఆత్మగా కలవారే, నారాయణుడు లోనలేని వస్తువు లోకములో లేదు అని నీవంతని ప్రేమించగలిగిన నాడే నీవు నిజమైన నారాయణ తత్వము తెలిసిన వాడివి. కాబట్టి మనకి ఇది తెలియజేయడానికి మనకి తండ్రి చెప్తున్నాడు. ఇది సహించలేని వాడు కొందరు ఉంటారు. ఎప్పుడు సహించలేము. కోరిక కలగగానే వెంటనే తీరకపోతే పరిగెత్తాడు పక్కింటికి బలపం కోసం మన పసివాడు. నాన్న బలపం ఉన్నాడు, ఇస్తాడు. మరొక నిమిషం నీకు వెళ్ళి వేళకి వాడు ఇస్తాడు. కానీ నీకు అంతలోనే తొందర. వీళ్ళింటి పరిగెత్తి వాళ్ళ ఇంట్లో బలపం పుట్టుస్తాడు. ఏమిరా తప్పురా, అది ఎందుకు వెళ్ళే ఉంటుంది అమ్మ అంటే, మరి ఎంతకు ఇవ్వడం మా నాన్న. ఇది మన స్థితి.
మన నాన్న ఎంతకీ ఇవ్వట, వీడికి ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వాలి. ముందు ఇచ్చేస్తే వీడి విరిపేస్తాడు, ముక్కలు చేసేస్తాడు, పారేస్తాడు. స్కూల్కి వెళ్ళేసరికి బలపం ఉండదు, మాస్టర్ గారు కొడతారు. వాడికి ఆ బాధ కలగకుండా ఉండడానికి కొంచెం లేట్ చేస్తాడు. చేస్తే వీడికి ఏమనిపిస్తుంది, వీడు ఇవ్వలేడు, వాడు ఇస్తాడు. అందుచేత నీకు ఆలస్యం చేశాడంటే నీకు ముందు ఇస్తే ప్రమాదం. నీకు ఇవ్వవలసిన సమయంలో ఇస్తాడు. తొందరపడకు, కావాలని మాత్రం ఆయనతోటే చెప్పు, మరొకరితో చెప్పకు. ఇది మన సిద్ధాంతం. అందుచేత నారాయణుడు ఆశ్రయించాం కనుక మాకు ఇతర దేవతలను ఆరాధించకూడదండి ఎవరు అనకండి. మేము ఆరాధించమండి, అవసరం లేదు. కాబట్టి మీకు అన్నీ ఉన్నాయి ఇంట్లో. అన్నీ ఉండగా మేము బియ్యానికి మీ ఇంటికి ముష్టికి వచ్చామంటే ఎంత సిగ్గండి, మీ ఇంట్లో బియ్యం లేవా? బస్తాలు పెట్టి బియ్యం ఉన్నాయి, మీ ఇంట్లో అన్ని సామగ్రులు ఉన్నాయి. వారి ఇంటికి మాకు కొంచెం తవిడి బియ్యం ఇస్తారా అంటే చిన్నతనం కాదు. ఎందుకు మనం అన్నీ ఇంట్లో పెట్టుకొని మనం నారాయణుడు ఉండగా ఎందుకండి వారిని విని అడుగుతారు? అడగండి అయ్యా, అడగండి అనలేదు, అడగరు తెలిసినవాడు. అడగొద్దనలేదు, అడిగితే అడగండి, కానీ అడగక్కర్లేదు. మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఈ తత్వాన్ని తెలుసుకోమని మన పెద్దలు చెప్పారు. కానీ మిమ్మల్ని వారిని ద్వేషించండి, వీరిని ద్వేషించండి అని ఎవరూ చెప్పలేదండి. అది నారాయణ తత్వం బాగా అర్థం అవ్వాలి మీకు. అందుకోసం మనవి చేస్తున్నాను. ఇన్ని మాటలు పదే 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 చెప్తున్నది ఎందుకంటే ఏమిటి రోజు ఇదే పనే అనుకోకండి. ఇది మనకి బాగా పాతుకుపోయిన భావం. మనకి ఇతరమైన దేవతలు పనికిరారు కాదు, నీకు అవసరము లేదు. నీ ద్వేషించకూడదు, వారిని గౌరవించాలి. ఇవన్నీ మనకి సిద్ధాంత రీత్యా ఉపనిషత్ సిద్ధాంతం కనుక దీనిని విశ్వసించాలి. అందుకోసం మన తల్లి ఏమిటి చెప్తోంది, నాయన అట్లా ఒక మంత్రములోకి వచ్చావు, ఎంత సులభుడిపోయినావయ్యా. శబ్దం ఉచ్చరిస్తే చాలండి, మీకు దైవ సాన్నిధ్యం కలుగుతుంది. మీరు ఒక విగ్రహాన్ని అక్కర్లేదు. లోపల ఒక్కసారి అష్టాక్షరి మంత్రం ఆచార్యానుగ్రహంతో పొంది లోపల పరిపూర్ణమైనటువంటి మనసుతోటి నిండు ప్రేమతోటి ఒకసారి అష్టాక్షరి అనుకోండి, నీ లోపల సన్నిధానం కలుగుతుంది, దర్శనమిస్తాడు స్వామి. అటువంటి సులభమైనాడు స్వామి. అటువంటి వాడు కనుక దీన్ని భరించలేడు. మన లోపల కామం గారు ఉన్నారు, లోపల కంసుడు. ఎవడవాడు? కోరికలు. ఈ కోరికలు నేను దొలిచేస్తూ ఉంటాయి. వేగం అడుగు ఆయన ఇవ్వడంతకీ. ఆయన ఇవ్వకపోయేసరికి నీ ద్వేషం. వీడు ఇవ్వలేదు, వీడెందుకు దేవుడు? పద అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇదే తరిక్కిలా నాహి, ఓర్వలేని వాడే తాను తీంగునినైందా. ఏమిటనుకున్నాడు వీడు? వీడిని లేకుండా పారేస్తే మనకి బెడద ఉండదు, తీసేద్దాం అనుకున్నాడు. ఎవరిని? కోరిక. ఇక్కడ కామ రామ పెట్టుకోండి రెండు పక్కల. ఈ కామ రాముడిని చంపాలనుకుంటుంది. ఈ రాముడిని చంపేదామంటే చంపగలదా? అది చంపలేదు. కానీ దేవుని కోరిక, నాకు అడ్డంగా ఉన్నాడు, తీసేద్దాం. కాబట్టి ఆయన్ని తీంగునినైందా, చంపవాడిని కోరుతుంది. వాడి అభిప్రాయాన్ని పిడైపెత్తు. ఎప్పుడు నీకు ఆ కోరిక కలిగిందో నీలోనే ఫలిస్తుంది. నువ్వు ఎటువంటి భావనతో ఉంటే అది ఫలిస్తుంది. అంటే మనం ఎప్పుడు భగవంతుడికి ఏమి చేయాలి, నువ్వే కోరిక మనసులో తలిస్తే అది నీకు సిద్ధిస్తుంది. ఏది కోరుతున్నావు? చావవలను. ఎవరు? భగవంతుడని మన ఉద్దేశం. ఆ చావవలనే కదండి మన కోరిక, మనకు అదే ఫలిస్తుంది.